identify the career options actually, then you automatically you are getting some idea in what way I can move. ఎవరిని కెరీర్ గైడెన్స్ కోసం నేను ఎవరిని అప్రోచ్ అవ్వాలన్న విషయం కూడా మీకు తెలియాల్సి ఉంది. కాబట్టి ఈ ప్రపంచీకరణలో ఈ దశలో ఎన్నో అవకాశాలు మన ముందర ఉన్నప్పుడు నాకేమనిపిస్తుందంటే ఒక కూడలిలో మనం నిలబడి ఉన్నాము. కాబట్టి బోర్డ్స్ అన్ని కూడా మెనీగా ఉన్నాయి, చాలా ఉన్నాయి. కాబట్టి ఏ డైరెక్షన్ లో మనం వెళ్ళినప్పుడు అలాంటప్పుడు మనం ఏ గ్రూప్ చదువుతున్నాము, ఆ గ్రూప్ లో మన ఇంట్రెస్ట్ ఏంటి, తర్వాత ఒక ఇంకిత జ్ఞానం కూడా ఉండాలి. గుడ్డిగా ఒకటే వైపు పోవడం వేరు, కానీ కొద్దిగా సమయస్ఫూర్తితో కాస్త అవుట్లుక్ తో మిగతా కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్ కూడా సరి చూసుకుంటూ వాటిని మనము ఒకసారి తట్టి చూస్తూ వాటిలో మన అదృష్టాన్ని కాస్త పరీక్షించుకుంటూ ఇటువైపు మన డిగ్రీని చూసుకుంటూ ఒక రకమైన తులనాత్మకంగా ఒక బ్యాలెన్స్డ్ స్టేట్ ఆఫ్ మైండ్ అనేది మీకు ఉండాలి. సో ఎప్పుడైతే మీరు కాస్త నెమ్మదిగా మాట్లాడడం తగ్గిస్తారో, అనవసరపు మాటలు తగ్గించేసి మీరేం చేస్తారంటే ఒక సబ్జెక్ట్ నాలెడ్జ్ ని విషయాన్ని ఎప్పుడైతే మీరు మీ పరిజ్ఞానాన్ని మిమ్మల్ని మీరే పరీక్షించుకోండి. ఓకే, కాబట్టి అలాంటి విషయాల ద్వారా మీరేం చేయాలంటే అసలు నా లక్ష్యం ఏంటి, నా గోల్ ఏంటి, నేను ఏ రకమైన స్థిరత్వాన్ని కోరుకోవాలా, ఎంతసేపు నిజంగా సెకండ్ సెమిస్టర్ ఫోర్త్ సెమిస్టర్ ఎగ్జామ్స్ రాశారు. నిజంగా యాక్చువల్లీ 4 months మీకు లాక్డౌన్ పీరియడ్ తర్వాత ఆ సమాచారాన్ని మీరు ఎంత బాగా నేర్చుకొని ఉండాల్సింది. రియల్లీ ఐఎమ్ వెరీ సారీ దట్ మెనీ ఆఫ్ ది లెక్చరర్స్ వైల్ ఎవాల్యుయేటింగ్ దేర్ క్వశ్చన్ యువర్ ఆన్సర్ స్క్రిప్ట్స్ వాళ్ళు చెప్పారు స్టూడెంట్స్ ఆర్ నాట్ యూటిలైజ్డ్ దేర్ టైం. వాళ్ళు సమయాన్ని సరిగ్గా వినియోగించుకోలేదు. అందుకనే మరి అదే పనిగా నేను సార్కి చెప్పాల్సి వచ్చింది. ఒకసారి సమయం యొక్క విలువ మీకు తెలియాలి, జీవితం యొక్క విలువ మీకు తెలియాలి, మా సంపాదన యొక్క విలువ మీకు తెలియాలి. ఎందుకంటే ఒకరి ముందర మనం ఒక గర్వంగా మనం నిలబడగలగాలి అంటే మనం ఎలాంటి స్కిల్స్ తో ఉండాలి, ఎలాంటి ఆత్మవిశ్వాసంతో ఉండాలి అనేదే మెయిన్. అదే ఓకే, కాబట్టి మై స్టూడెంట్స్ ఐ జస్ట్ థ్యాంక్ ద మేనేజ్మెంట్ ఆఫ్ కెరీర్ గైడెన్స్ సిస్టమ్ and just this is a kind of awareness that is taking place under IQAC, Internal Quality Assurance Cell. కాబట్టి మన కాలేజీలో ఒక నాణ్యత ప్రమాణాలతో కూడుకున్న విద్యను మీకు అందించడానికి ఒక సెల్ ప్రత్యేకంగా ఉంది. దాని ఆధ్వర్యంలో కెరీర్ గైడెన్స్ వాళ్ళు ఈరోజు ఈ కెరీర్ ఆప్షన్స్ గురించి కాలేజ్లో ఉండే జెనెటిక్ రిసోర్సెస్, నాలెడ్జ్ రిసోర్సెస్, లర్నింగ్ రిసోర్సెస్ గురించి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ గురించి అంతా కూడా మీరు బాగా చెప్తారు. కాబట్టి ఐ రిక్వెస్ట్ all the students to have your concentration. So concentration is very very important. Concentration is very very important. ఏకాగ్రత అనేది మీకు లోపం జరుగుతా ఉంది డెఫినెట్ గా. I'm very happy that some of the students are coming very regularly. Really you are rocking by coming to the college. I love you all and just stay blessed and just thank Dr. Ali sir, Mr. Ali sir, for giving me this opportunity. And just what we can do, let us move, let us learn, let us sit, let us fix our career goal now itself. And just I invite you to have your presentation. Yeah, you can invite us one of the lecturers and who can give you some information. Thank you, sir. Following the advice of Principal Madam, I wish to have a brief message from one of the lecturers who are interested in this. Now I request Dr. Rajmohan sir to give a brief message to the students on career options. On career options. A brief message, keeping in mind the time crunch. Welcome, sir. So,
చేసినటువంటి ప్రిన్సిపల్ మేడం గారికి మరియు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి మన అలీ సార్ గారికి, నిజంగా ఇప్పుడు వచ్చినటువంటి లెక్చర్స్ అందరికీ కూడా గుడ్ ఆఫ్టర్నూన్. సో ఈరోజు నిజంగా మనము కెరీర్ ఆప్షన్స్ అనేటువంటివి చాలా చాలా ఇంపార్టెంట్. రేపు పొద్దున్నే డిగ్రీ అయిపోయిన తర్వాత చాలా మంది కూడా ఉద్యోగాల కోసం వెళ్తూ ఉంటారు. సో ఈరోజు ఇలాంటి కార్యక్రమాలు ఏర్పాటు చేయడం వల్ల మీకు ఉపయోగం ఏంటంటే అవేర్నెస్ వస్తుంది. అసలు డిగ్రీ అయిపోయిన తర్వాత ఏం చేయాలి, మనకి ఎటువంటి ఆపర్చునిటీస్ ఉన్నాయనేటువంటిది మనకు తెలియాలి. మనకు తెలియకపోతే మనము ఎక్కడ వేసినటువంటి దొంగలు అక్కడే ఉండిపోతాం. ఈ రోజు చూడండి, సివిల్స్ దగ్గర నుంచి చిన్న గ్రామ సచివాలయాల వరకు కూడా మనకు ఎన్నో రకాలైనటువంటి ఎగ్జామినేషన్ ప్యాటర్న్ ఉంటాయి. సో ఫస్ట్ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే ఏ ఎగ్జామ్ కి ఎలా ప్రిపేర్ కావాలి. అది సివిల్స్ కావచ్చు, గ్రూప్ 1 కావచ్చు, గ్రూప్ 2 కావచ్చు, లేదంటే కనుక స్టాఫ్ సెలక్షన్ కమిషన్ కావచ్చు, లేదంటే కనుక మీకు జూనియర్ కాలేజ్ లెక్చర్ కానీ, డిగ్రీ కాలేజ్ లెక్చర్స్ కానీ, ఎనీ టైప్ ఆఫ్ ఎగ్జామ్ మనం ఫస్ట్ తెలుసుకోవాల్సినటువంటి కొన్ని ముఖ్యమైనటువంటి అంశాలు ఉంటాయి. ఏ ఎగ్జామ్ అయితే ప్రిపేర్ అవుతున్నామో ఆ ఎగ్జామ్ కి సంబంధించినటువంటి క్వాలిఫికేషన్ మీద మీకు అవగాహన ఉండాలి. నేను ఆ క్వాలిఫికేషన్ సూటబుల్లా కాదా అనేటువంటి ఐడెంటిఫై చేసుకోవాలి. మొన్న రీసెంట్ గా 1,20,000 ఉద్యోగాలు పడితే గ్రామ సచివాలయాల్లో చాలా మంది ఓన్లీ బిఏ చేసినటువంటి వాళ్ళు, బీకామ్ చేసినటువంటి వాళ్ళు వెల్ఫేర్ సెక్రటరీ పోస్ట్ కు ఎలిజిబుల్, మిగతా వాళ్ళు ఎవరు కూడా ఎలిజిబుల్ కాదు. కానీ మన వాళ్ళు ఏం చేశారు, అందరికీ కూడా డిగ్రీలు ఉన్నాయి, కానీ ఎవ్వరూ కూడా ఆ క్వాలిఫికేషన్ మనకు సూటబుల్లా కాదా అనేటువంటిది ఎవరు కూడా ఐడెంటిఫై చేయలేదు. నేను అదే పనిగా కొంతమందికి ఎవరైతే గ్రూప్ లో ఉన్నాయో మెసేజ్ పెట్టి, డిగ్రీ అయిపోయినటువంటి స్టూడెంట్స్ మీకు ఈ పోస్ట్ కు దీనికి ఎలిజిబుల్, దీనికి మీరు ఎలిజిబుల్ అని చెప్పి క్లియర్ గా పెట్టినా కూడా దాన్ని చూడలేదు. ఎవరైతే అప్లై చేశారో వాళ్ళకందరికీ ఉద్యోగాలు వచ్చినాయి. ఇంకో మీకు తెలియనటువంటి విషయం ఏంటంటే 1,20,000 ఉద్యోగాలు పడితే ఆంధ్రప్రదేశ్ లో దాదాపు 27 లక్షల మంది అప్లై చేశారు. 27 లక్షల మందిలో కేవలం 1,57,000 మంది మాత్రమే క్వాలిఫై అయినారు. అంటే ఏమని అర్థము, మీరు క్వాలిఫై అయిన అంత తక్కువ మంది అయినారంటే మీరు అర్థం చేసుకోండి. అంటే దాదాపు 25-26 లక్షల మంది గాలి కొట్టుకొని వెళ్ళిపోయారు. అంటే మీరు రోజు వచ్చేటువంటి ఇక్కడ చెప్పేటువంటి పాఠాలు సరిగ్గా వినడం లేదు, చెప్పినటువంటి ఎవ్వరు కూడా ఫాలో కావడం లేదు. ఈ రోజు డిగ్రీ అయిపోయిన తర్వాత చాలా మందికి అవగాహన లేక కొన్ని లక్షల రూపాయలు మీరు ఖర్చు పెట్టి హైదరాబాద్ లేకపోతే విజయవాడ లేకపోతే చెన్నై లేకపోతే ఢిల్లీకి వెళ్ళిపోతున్నారు. ఎందుకు, మాకు క్వాలిఫికేషన్ కి సంబంధించినటువంటి పోస్ట్ కావాలి, కనీసం ఏదో ఒక పోస్ట్ సంపాదించాము అని చెప్పి. మనకు ఏపీజే అబ్దుల్ కలాం గారు చెప్పారు, ఏమని, స్మాల్ ఎయిమ్ ఈజ్ క్రైమ్ అని చెప్పారు. ఎప్పుడు కూడా చిన్న లక్ష్యాలను నిర్దేశించుకోవద్దు, పెద్ద పెద్ద లక్ష్యాలను ఎప్పుడు కూడా పెట్టుకోవాలి. కనీసం మనం ఐఏఎస్ ఐపీఎస్ లాంటి పెద్ద లక్ష్యాలుగా నిర్దేశించుకున్నామంటే కనుక ఆటోమేటిక్ గా మీరు కనీసం ఆ ఉద్యోగం రాకపోయినా కూడా దాని కింద ఉన్నటువంటి ఉద్యోగమైనా వస్తుంది. ఈ రోజు మన వాళ్ళు ఇప్పుడు ఉండేటువంటి వాళ్ళంతా కూడా చాలా మంది గ్రామీణ ప్రాంతాల నుంచి వస్తూ ఉన్నారు. గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చేటప్పటికి మేము చెప్తూనే ఉన్నాం క్లాసులలో, ఏమని, ఒరే నాన్న మీకు మంచి అవకాశాలు ఉన్నాయి, మంచి యూనివర్సిటీస్ ఉన్నాయి, మీకు అవకాశాలను ఉపయోగించుకోండి అని చెప్తే ఎంతసేపు ఉన్నా కూడా డిగ్రీ అయిపోతారంటే మేము బీకామ్ సిఏ చేసినాము, మేము బిఏ చేసినాము, బిఎస్సి చేసినాము అని చెప్పి బెంగళూరుకో లేకపోతే హైదరాబాద్ లో దిగి ప్రైవేట్ కంపెనీలో 5,000 10,000 రూపాయలు పనిచేస్తున్నారు. అంటే మీ గోతుని మీరే తూకుంటున్నారు. ఆ విధంగా దయచేసి చేయకండి. మీరు ఆ విధంగా చేయాలంటే కనుక ఏ 10th క్లాస్ అయిపోతారంటే ఇంటర్మీడియట్ అయిపోతారంటే హ్యాపీగా వెళ్ళిపోవచ్చు. ప్రైవేట్ కంపెనీలో మీరు పని చేయడం వల్ల మీ యొక్క గ్రోత్ అనేటువంటిది ఉండదు. ఏదో సాఫ్ట్వేర్ కంపెనీలు అలాంటి వాటికి అయితే మీ గ్రోత్ ఉంటుంది, కానీ ఇట్లా చిన్న క్వాలిఫికేషన్కి వెళ్ళినప్పుడు మీకు ఇచ్చేటువంటి 5,000 10,000 ఇప్పుడు ఉండేటువంటి పరిస్థితిలో సరిపోదు. ఒకటి గుర్తు పెట్టుకోండి, మనకు మంచి జాబ్ ఉన్నప్పుడే మనకంటూ కూడా సొసైటీలో ఒక ప్రత్యేకమైనటువంటి గౌరవం ఉంటుంది. మనకు మంచి జాబ్ లేకపోతే కనుక సొసైటీలో వాల్యూ కూడా ఉండదు. రేపొద్దున్నే మీకు మంచి జాబ్ రావాలంటే 3 పాటించండి. ఒకటి వచ్చి తినండి, రెండోది చదవండి, మూడోది పడుకోండి నిద్రపోండి. అంటే ఈ 3 సూత్రాలు పాటించండి. ఎందుకు రాదో చూద్దాం. నా కాన్సెప్ట్ ఒకటే, 6 నెలలు కష్టపడండి, 60 సంవత్సరాలు హ్యాపీగా ఉండండి. 6 నెలలు రెయిన్బోలు చదవండి ఎగ్జామినేషన్ పడినప్పుడు. ఎందుకు ఉద్యోగం రాదో చూద్దాం. ఒక రోజుకు కనీసం 8 గంటలు చదవాలి. ఎవడైతే కాంపిటేటివ్ ఎగ్జామ్ కు ప్రిపేర్ అయ్యేటువంటి వాడు ఉంటాడో 8 గంటలు యూటిలైజ్ చేయాలి. ఇంకోటి, ఇక్కడ క్వాంటిటీ ఇంపార్టెంట్ కాదు, ఎంతసేపు చదివాము అనేటువంటిది కాదు ఇంపార్టెంట్, ఎంత మన మైండ్ లోకి ఎక్కించుకున్నాం అనేటువంటిది కూడా చాలా చాలా ఇంపార్టెంట్. సో ఇది చాలా మంది చేయడం లేదు. హార్డ్ వర్క్ అనేటువంటిది, హార్డ్ వర్క్ ఇస్ ద ఓన్లీ వే టు ద సక్సెస్. హార్డ్ వర్క్ లేకుండా మనం ఎప్పటికీ కూడా ముందుకెళ్ళడానికి అవకాశం అయితే లేనే లేదు. ముందే చెప్తున్నా, ఎప్పుడు కూడా కాన్ఫిడెన్స్ ను కోల్పోవద్దండి. ఇప్పుడు ప్రతి ఒక్కరి చేతిలో కూడా మొబైల్స్ ఉన్నాయి. ఎవరైనా సరే మొబైల్స్ దేనికి ఉపయోగిస్తున్నాము, అవసరానికి మొబైల్ ఉపయోగించుకోవాలి. అంతేగాని
ఏ జబర్దస్త్ వచ్చిందో లేకపోతే ఇంకోటి వచ్చిందో లేకపోతే క్రికెట్ వచ్చిందని చెప్పి ఓపెన్ చేసి క్లాసులలో కూడా చూసేటువంటి సందర్భాలు ఉన్నాయి. అవసరానికి వాటిని మంచి వాటిని ఉపయోగించుకోండి. మీకు ఈ రోజు స్వయం లాంటి ప్లాట్ఫామ్ ఉంది, ఈ పాఠశాల లాంటి ప్లాట్ఫామ్ ఉంది. మీకు అన్ని రకాలైనటువంటి కోర్సులు అవైలబిలిటీ ఉన్నాయి. యూట్యూబ్ లో మంచి రకాలైనటువంటి వీడియోస్, కోచింగ్ సంబంధించినటువంటి క్లాసెస్ అన్ని కూడా ఉన్నాయి. ఎవరైనా వింటున్నారా అంటే ఎవరు కూడా వినడం లేదు. అవసరమైనటువంటి వాటికి మీ టైం వేస్ట్ చేయడం లేదు. అవసరం లేనటువంటి వాటి మీద మీ టైంను ఎక్కువగా స్పెండ్ చేస్తున్నారు. ఆ విధంగా చేయొద్దండి. ఈ రోజు మనకు స్టాఫ్ సెలక్షన్ కమిషన్ అనేటువంటిది ప్రతి సంవత్సరానికి 2 నోటిఫికేషన్లు పడుతూనే ఉంటాయి. ఈ రోజు మీకు ఉండేటువంటి డిగ్రీ క్వాలిఫికేషన్ అదనంగా కొంచెం టైపింగ్, కొంచెం కంప్యూటర్ సంబంధించినటువంటి కొంచెం నాలెడ్జ్ సంపాదించుకొని సర్టిఫికేట్ సంపాదించుకున్నారంటే కనుక రేపు పొద్దున్నే పోస్ట్ అనేటువంటి ఈజీగా వస్తాయి. కొంచెం అర్థమెటిక్, రీజనింగ్ కొంచెం బాగా చదవాల్సినటువంటి అవసరం ఉంది. ముఖ్యంగా జనరల్ అవేర్నెస్, ఇంగ్లీష్ పైన వీటిపైన కానీ మీకు అవగాహన కానీ వచ్చిందంటే కనుక అటు బ్యాంకింగ్ సెక్టార్ లో అయినా కూడా సెట్ అయిపోవచ్చు, అటు స్టాఫ్ సెలక్షన్ కమిషన్ అయినా కూడా సెట్ అయిపోవచ్చు. మీరు ఒక్కసారి గుర్తు పెట్టుకోండి, 20,000 10,000 అనేటువంటిది కాదు. ఒకసారి గవర్నమెంట్ ఉద్యోగం వచ్చిందంటే చాలు మీకు అసలు ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి మీ యొక్క జీతాలు అనేటువంటివి పెరుగుతూనే ఉంటాయి. ప్రతి 6 నెలలకు ఒకసారి మీ జీతాలు అనేటువంటివి పెరుగుతూనే ఉంటాయి. 20,000తో జాయిన్ అయినటువంటి వ్యక్తి మీరు రిటైర్డ్ అయ్యేటువంటి సమయానికి దాదాపు 3 లక్షలు 4 లక్షలు జీతం ఉంటారు. కానీ ఆ విషయం ఎవరికి తెలియదు. ఇది చిన్న ఉద్యోగాలు కదా, మేము అప్లై చేయాల్సినటువంటి అవసరం లేదని చెప్పి చాలా ఇంట్రెస్ట్ చూపడం లేదు. ఇప్పుడు కంబైన్ డిఫెన్స్ సర్వీస్ దానికి చాలా ఉద్యోగాలు పడుతున్నాయి, కానీ ఎవరైనా అప్లై చేస్తున్నారా అంటే ఎవరు అప్లై చేయలేదు. అప్లై చేసినా కూడా 70% నుంచి 80% వరకు ఎవరు కూడా వాళ్ళలో సీరియస్నెస్ అనేటువంటిది లేదు. ఎప్పుడు కూడా కాంపిటీషన్ చూసి భయపడద్దు. ఒక పోస్ట్ ఉంటే ఒక పోస్ట్ మనకే వస్తుందని చెప్పి మనం ప్రయత్నం చేయాలి. అంతేగాని ఒక పోస్టే ఉంది కదా అని చెప్పి అప్లై చేయకుండా బయటకు వెళ్ళిపోయినటువంటి వాళ్ళు చాలా మంది చూశారు. సో కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా హార్డ్ వర్క్ తో కృషి చేయండి. చెప్పినటువంటివి సక్రమంగా వినండి. మనకి ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్ తో అయినా సరే ఇప్పటి నుంచి మీరు ప్రయత్నం చేస్తూ ఉంటే కనుక మీకు ఎగ్జామినేషన్ ప్యాటర్న్ అనేటువంటి తెలుస్తుంది. మనం ఎక్కడ వీక్ గా ఉన్నామనేటువంటి తెలుస్తుంది. అప్పుడు మీరు ఈజీగా ఐడెంటిఫై చేయగలరు. రానటువంటి వాటి మీద మీరు దృష్టి పెడితే మీరు బెటర్ అవుతారు. ఎక్కువ మార్కులు సంపాదించడానికి మీకు అవకాశం ఉంటుంది. సో చెప్పేదానికి చాలా ఉంది. సో మనకు ఉండేటువంటి తక్కువ టైం కాబట్టి సో ప్రతి ఒక్కరూ కూడా హార్డ్ వర్క్ నమ్ముకోండి. హార్డ్ వర్క్ నమ్ముకుంటే ఖచ్చితంగా జాబ్ వస్తుంది. ఒక్క పోస్ట్ ఉంటే ఒక్క పోస్ట్ కోసమే ప్రయత్నం చేయండి. ఆ పోస్ట్ నాకే వస్తుందని చెప్పి ప్రయత్నం చేయండి. ఎందుకు రాదో చూద్దాం. ఎప్పుడూ కూడా కాన్ఫిడెన్స్ ను కోల్పోవద్దు. హార్డ్ వర్క్ నమ్ముకోండి. ఒక పోస్ట్ కాకపోతే 2 పోస్టులు వస్తాయి, 2 కాకపోతే 4 వస్తాయి. ఇప్పుడు డిగ్రీలో నేను చూశాను చాలా మంది స్టూడెంట్స్ ఒక క్లాస్ లో కనీసం 2-3 మాత్రమే సీరియస్ గా ఉంటారు. ఒకే వ్యక్తికి లాస్ట్ ఇయర్ మనం చెప్పినటువంటి ఎగ్జామ్ లో ఒకేసారి 3 పోస్టులు వచ్చాయి. సో అతను ఏ పోస్ట్ లో జాయిన్ అయ్యేటువంటి కన్ఫ్యూజ్. ఎందుకంటే వాడు చదివాడు 6 నెలలు మాత్రమే చదివాడు. అమ్మాయి 6 నెలలే, అంతకంటే ఎక్కువ చదవలేదు. రోజుకి ఎన్ని గంటలు చదివినవరా? 6 నుంచి 8 గంటలు చదివాను సార్. మీరు అదే 6 నుంచి 8 గంటలు రోజు చదవండి. ఎందుకు ఉద్యోగాలు రాదు చూద్దాం. మీకు కెరీర్ ఆప్షన్స్ సంబంధించి, కెరీర్ కి సంబంధించి, ఉద్యోగాలకు సంబంధించి ఎటువంటి డౌట్స్ ఉన్నా, ఎటువంటి క్లారిఫికేషన్ ఉన్నా కూడా లెక్చర్స్ అందరం కూడా ఇచ్చేదానికి రెడీగా ఉన్నాము. మీరు వచ్చి అడిగేదే ఆలస్యం, సరేనా? సో ఇంకా మనం క్లాస్ లో చాలా రకాలైనటువంటి విషయాల గురించి చెప్తున్నాము. సో ఈ అవకాశం ఇచ్చినటువంటి గౌరవ ప్రిన్సిపల్ మేడం గారికి మరియు అలీ సార్ గారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలుపుకుంటూ సో మిగతా విషయాలు తర్వాత మాట్లాడుకుందాం. థ్యాంక్ యూ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ. Thank you, Rajmama sir. Though my heart is willing to invite some other lecturers to deliver their message on this good day, but keeping in view the time crunch, I seek humble excuse from the senior lecturers. And now, the advice of the principal madam, now I am going to begin the presentation. సార్ వాళ్ళు నేను ఇక్కడ నిలబడి ప్రజెంట్ చేస్తాను. జస్ట్ యూ గో త్రూ ఇట్, యూ సీ ఇట్. సార్ వాళ్ళు ఇందాక మేడం గారు చెప్పినటువంటి ఆ విషయాలు నేను టచ్ చేయను. బికాస్ ఇట్ విల్ బి బీటింగ్ అబౌట్ ద బుష్. చెప్పిందే చెప్పరా పాచిపళ్ళ దాసప్ప అన్నట్టు. కాబట్టి ఐ విల్ గో ఫర్ సమ్ అదర్ థింగ్. Now first of all, try to understand what is the purpose of establishing the career guidance cell here. The purpose of establishing the career guidance cell is that is first they have to get some education. This symbol says to get some education. After getting education, what is the responsibility? Gain knowledge and give something to the world or the society. With this noble idea, now this career guidance cell acts as a way for your future. We are paving the way for you, but the only thing is that we will show the way, but you have to walk on that way. If you do not walk,
We can't do. I can take the horse to the pond, but I cannot make it drink. That's why I will show you the way. Whoever there in the career guidance cell, there in the committee there are 3 members. All the 3. Before the screen is I am. Behind the screen there are many. All the lecturers are there. I am not the only person, but many are. Their effort is today I am standing here. Now coming to the topic. Today's our topic is to have some awareness on the SSC CHSA. The biggest problem with the students is that after the completion of graduation, they wake up and they search for the jobs. But the jobs are knocking your door right from your 10th class itself. Now the opportunity has come for the intermediate students. This is combined higher secondary level. Even for multitasking post, even at 10th class also, you are going to have the post. But that notification will come. Whenever that notification comes from the platform of the career guidance cell as well as from the JKC, we will inform you. Am I understandable? Because I feel comfortable to speak in English. If you feel that I'll combine both Telugu and English also, if you want, because some faces are question marks. That's book. I'll combine both the things. Interact, okay. That's what I'm saying. I will come to your stage because my Telugu may not be so good. Now coming to the topic that I was talking of. కాబట్టి ఇక్కడ ప్రధానంగా అవేర్నెస్ క్రియేట్ చేయడం, అవేర్నెస్ లేకపోవడం అన్నటువంటిది పెద్ద ప్రాబ్లం. అవేర్నెస్ ఏమిటి? ఇప్పుడు దాదాపుగా పోస్టులు పడ్డాయి. 15 ఒక 20 దినాల క్రితం నోటిఫికేషన్ వచ్చింది. 15వ తేదీ లాస్ట్ డేట్. ఆ వివరాలన్నీ కూడా యాక్చువల్గా ఈ సిహెచ్ఎస్ఎస్ జాబ్ ఏమిటి? మార్నింగ్ నేను క్లాస్ తీసుకునేటప్పుడు జేకేసీలో ఏపీఎస్ఎస్ డిసిలో కొద్దిమంది స్టూడెంట్స్ అడిగారు, సార్ ఈ ఉద్యోగాలు ఏం ఉద్యోగాలు సార్ అని. సైన్స్ అమ్మాయి అడిగింది. నేను చెప్పాను క్లర్క్ ఉద్యోగాలు అని. క్లర్క్ ఉద్యోగాల్లో ఇప్పుడు వాట్ వర్క్ యు ఆర్ డూయింగ్, యు సీ వాట్ అవర్ పీపుల్ ఆర్ డూయింగ్ క్లర్క్ జాబ్స్. వాట్ ఎవర్ ద అడ్మినిస్ట్రేషన్ వర్క్ ఈస్ దేర్, యు ఆర్ అటెండింగ్ టు దట్. ఇక ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం జాబ్ వస్తున్నట్టు రాజమోహన్ సార్ గారు చెప్పినట్టు శాలరీ ఎంత ఆలోచిస్తాం. అట్ యువర్ లెవెల్ ఇఫ్ యు గెట్ సెలెక్టెడ్ ఫర్ దిస్ జాబ్, యువర్ శాలరీ స్టార్టింగ్ శాలరీ విల్ బి at present it will be 39,000 or so. Your starting salary will be. At first let me tell you about the privileges that if you get the job. మీరు ఈ జాబ్ కొడితే మీ ప్రివిలేజెస్ ఏమిటి అనేటువంటిది ఫస్ట్ చూద్దాం. The timings of the office will be from 11 to 4. And the other thing is that especially for the girls, the advantage is that they are going to be given 2 years paid maternity leave if they get selected in that. I think you know what is the meaning of paid maternity leave, 2 years. దాంతో పాటు క్వార్టర్స్ లోనే స్కూల్. The job is from Monday to Friday, Saturday and Sunday is a holiday. These are the simple things that I am telling at the intermediate level. మరి వీటికి సంబంధించినటువంటి అంశాలు మనం చూస్తూ వెళ్దాం. మీరు నోటిఫికేషన్ దాదాపు 63 పేజీలు ఉంది. ఈ నోటిఫికేషన్ మీరు చూస్తే నోటిఫికేషన్ లెట్ మీ షో యూ. దిస్ ఈజ్ యువర్ నోటిఫికేషన్. ఈ నోటిఫికేషన్ అంతా కూడా చాలా మంది కనబడకపోవచ్చు. నేను కొద్దిగా పెద్దగా చేస్తాను బికాస్ మనకున్న ఫెసిలిటీస్ తో మనం చూస్తే దిస్ నోటిఫికేషన్ ఈజ్ ఇట్ ఇస్ 63 పేజెస్. ఈ 63 పేజెస్ మనం చదవలేము ఇప్పుడు ప్రస్తుతం, టైం లేదు. కాబట్టి దీంట్లో ఉన్నటువంటి ముఖ్యమైన పాయింట్స్ మాత్రం నేను టచ్ చేస్తాను. ద ఫస్ట్ వన్ వేర్ ఎవర్ ఐ హైలైటెడ్ ఇట్, దిస్ ఇస్ డేట్ ఫర్ ఆన్లైన్ అప్లికేషన్. ఇట్ స్టార్టెడ్ ఆన్ 6th November and it will end on 15th December. మరి ఈ యొక్క ఇలా చూడంగా నేను ఒక ప్రెజెంటేషన్ చూపిస్తాను సో దట్ యూ కెన్ సీ దట్. That is, let me go for my presentation. The first thing that we want to see here, ikkada meeku unnatuvanti first thing ఏమిటి? You see, this is the first thing. కనబడుతుందా? ఇంకా ఇది పెద్దగా చేయాలి? I can make it, no problem. Learn the presentation skills also. Observe. Now this is your important things that you will have to observe. Now the online application begins when ఎప్పుడు అన్నట్టు your online application start అయ్యేది this is. మీకు ఆన్లైన్ పేమెంట్, ఇక ఈ పేమెంట్ కు సంబంధించినటువంటి అంశాన్ని ఒక అంశాన్ని మీరు తెలుసుకోవాలి. దిస్ ఇస్ ఈ పేమెంట్ కు సంబంధించినటువంటి అంశం ఏమిటి అని అంటే గర్ల్స్, స్టూడెంట్స్, ఎస్సీ, ఎస్టీ, ఫిజికలీ హ్యాండిక్యాప్డ్, ఎక్స్ సర్వీస్ మెన్ వీళ్ళకి ఫీజు లేదు. ఫీజు 100 రూపీస్. ఈ కేటగిరీస్ తప్పించి
మిగతా కేటగిరీస్ అందరికీ కూడా 100 రూపాయల ఫీజు. ఆ 100 రూపాయలు కూడా మీరు డెబిట్ కార్డ్తో కానీ, క్రెడిట్ కార్డ్తో కానీ, లేకపోతే యూపీఐ గూగుల్ పే కానివ్వండి, ఫోన్ పే కానివ్వండి, దేని ద్వారా అయినా చెల్లించవచ్చు. కాబట్టి అమ్మాయిలకు ఫీజు లేదు, వికలాంగ అభ్యర్థులకు లేదు, ఎస్సీ ఎస్టీ వాళ్ళకు లేదు, ఎక్స్ ఆర్మీ వాళ్లకు లేదు ఫీజు. ఫ్రీ అప్లై చేసుకోవచ్చు. ఇక తర్వాత దీంట్లో 2 రకాలుగా ఉంటుంది ఈ యొక్క ఎగ్జామినేషన్. దిస్ ఎగ్జామినేషన్ విల్ బి ఆఫ్ 2 టైప్స్, దట్ ఈస్ టైర్ 1 అండ్ టైర్ 2. టైర్ 1 అంటే ఫస్ట్ ప్రిలిమినరీ అనుకోండి. ఇక టైర్ 1 ఎప్పుడు ఉంటుంది అంటే మీ యొక్క ఇక్కడ డేట్ కూడా ఇచ్చాడు. దిస్ ఈస్ 12th ఏప్రిల్ నుంచి 27th ఏప్రిల్ మధ్యలో. మీరు అనొచ్చు సార్ మాకు ఎగ్జామ్స్ ఉంటాయి కదా, అప్పటికి వీటిని చూసి ఎగ్జామ్స్ కూడా పోస్ట్ పోన్ చేయొచ్చు, లేదా 1 డే ఎగ్జామినేషన్, ఏదో ఒక స్లాట్ అలాట్ అవుతుంది మీకు. ఇక దీని తర్వాత నెక్స్ట్ పాయింట్ దట్ వీ హ్యావ్ టు సీ, ఇక్కడ మనం చూడాల్సినటువంటి నెక్స్ట్ పాయింట్ ఏమిటి అని అంటే దిస్ ద నెక్స్ట్ వన్ ఈజ్, ఇది CHSL 2020 నోటిఫికేషన్ ఎప్పుడు 2 స్టేజెస్ లో ఎగ్జామినేషన్ ఉంది. ఇక దీని తర్వాత నెక్స్ట్ వి విల్ గో, దీన్ని మూసేద్దాం, మన యొక్క దీనికి వెళ్దాం. నౌ వి విల్ గో ఫర్ అవర్ నెక్స్ట్ వన్. దీని తర్వాత ఇక్కడ మెయిన్ మీ యొక్క ఎప్పటి నుంచి స్టార్ట్, ఏజ్ ఏమిటి అన్నటువంటిది చూద్దాం. దిస్ ఈస్ ఏజ్ చూస్తే కదా, దిస్ విల్ లెట్ మీ టెల్ యు, దీన్ని పంపించేద్దాం, దీన్ని తీసుకో. దిస్ ఈజ్ యువర్ ఏజ్. ఏజ్ 18 నుంచి 27 ఇయర్స్ మధ్యలో ఉండాలి. ఎలా క్యాలిక్యులేట్ చేయడం అంటే 1st జనవరి 2021 కు ఇలా ఉండాలి. ఇక దీన్ని క్యాలిక్యులేట్ చేయడానికి కూడా ఒక చిన్న ఇది ఇచ్చాడు నోటిఫికేషన్, అదేంటంటే దాన్ని చూద్దాం. లెట్ us see, move this. Now coming to the topic, this is, ఇక దీన్ని నేను పెద్దగా చేస్తాను సో దట్ యూ కెన్ సీ. మీ ఏజ్, ఈ డేట్స్ ఇచ్చాడు, ఈ డేట్స్ కు ముందు పుట్టి ఉండకూడదు, ఈ డేట్ తర్వాత పుట్టి ఉండకూడదు. అలా ఉంటే కూడా మీరు ఎలిజిబిలిటీ కాదనమాట. కాబట్టి ఈ డేట్స్ మీరు చూసుకున్నారనుకోండి, ఎస్పెషలీ దిస్ డేట్, దీనికి ముందు ఉండకూడదు, దీని తర్వాత పుట్టి ఉండకూడదు. కాబట్టి డేట్స్ ఇచ్చాము కాబట్టి మీరు క్యాలిక్యులేట్ చేసుకోవడం చాలా చాలా ఈజీ అవుతుంది అనమాట. ఇక దీని తర్వాత నెక్స్ట్, దాదాపుగా సెకండ్ ఇయర్ ఫైనల్ ఇయర్ వాళ్ళందరూ కూడా ఎలిజిబుల్లే. సమ్ టైమ్స్ ఫస్ట్ ఇయర్స్ వాళ్ళు ఎలిజిబిలిటీ కాదు, ఫస్ట్ ఇయర్స్ మనకు లేరు కాబట్టి నో ప్రాబ్లం. అలాంటి అంటే మీరే కాదు, మీ యొక్క ఫ్రెండ్స్ కానీ, మీ సిస్టర్స్ కానీ, బ్రదర్స్ కానీ ఎవరైనా అప్లై చేయాలి, మేమందరం రాస్తాం అన్నటువంటి ఐడియా ఉంటే, ఇఫ్ యూ హ్యావ్ దట్ ఐడియా. ఇక దీని తర్వాత నెక్స్ట్ వన్, దీన్ని కూడా మనం క్లోజ్ చేసేద్దాం, మనకు అవసరమైనటువంటి అంశాలను తీసుకుందాం. we will see it. Now దీని తర్వాత మనకు కావాల్సినటువంటిది ఎగ్జామినేషన్ ఎలా ఉంటుంది, what is the pattern of the examination. సార్ చెప్పండి. అదే సార్ 5 years 3 years ఉంటుంది మనకి ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళకి మాత్రమే, ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళకి చెప్తున్నాం కాబట్టి దాదాపు ఎగ్జామ్షన్ మినహాయింపు పరిస్థితి వీళ్ళకి రాదు, వీళ్ళతో ప్రాబ్లం లేదు కదా. అంటే దిస్ ప్రెజెంటేషన్ ఈజ్ ఇంటెండెడ్ ఫర్ వే విన్నానా ప్లీజ్. దిస్ ఈజ్ మీ యొక్క సబ్జెక్ట్స్ ఏముంటాయి, 4 టాపిక్స్, ఇందాక రాజమోహన్ సార్ కూడా చెప్పారు. మీరు ఏ ఎగ్జామ్ అయినా రాయండి 4 టాపిక్సే, రైట్ ఫ్రమ్ 10th క్లాస్ దగ్గర నుంచి ఆర్ఆర్బి, ఎన్టీపీసీ, మీరు బ్యాంకింగ్ ఏ రాసినా కూడా ఈ 4 పార్ట్సే. ఈవెన్ ఇఫ్ యూ రైట్ ఐఏఎస్ ఎగ్జామినేషన్, ఈ 4 టాపిక్స్ ఇవన్నీ కూడా విన్నాను. ఈ ప్రెజెంటేషన్ అంతా కూడా నేను తర్వాత చూపిస్తాను. గైడెన్స్ ఎల్లో ప్లస్ SSDC స్కిల్లో ప్రతి కంప్యూటర్లో లోడ్ చేశాను, మీరు అక్కడ కూడా చూసుకోవచ్చు. జేకేసీ వాళ్ళకు కూడా రేపు ఈ నోటిఫికేషన్ కూడా పంపిస్తున్నాం. ఈరోజు ఒక ఇది పంపించాము, టైం చాలేదు, రేపు పంపిస్తాం. నా కమింగ్ టు ది టాపిక్, దిస్ ఈస్, ఇందులో ఫస్ట్ జనరల్ ఇంగ్లీష్, జనరల్ ఇంటెలిజెన్స్, క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్, జనరల్ అవేర్నెస్. ఇక్కడ 25 మార్క్స్, 25 క్వశ్చన్స్ ఉంటాయి, 50 మార్కులు. అంటే ప్రతి ప్రశ్నకు 2 మార్క్స్. అయితే ఇక్కడ ఒక ఇది పెట్టారు, అందరూ రాస్తారు కదా అప్లై చేసిన వాళ్ళందరూ, నెగటివ్ మార్కింగ్ ఉంటుంది, జాగ్రత్తగా ఉండాలి. మీరు 2 ప్రశ్నలు కరెక్ట్ గా రాసి 4 ప్రశ్నలు తప్పు చేశారనుకుందాం, మీ మార్కులు ఎంత అంటే ఎంత ఉంటుంది, 0.5 నెగటివ్ మార్కింగ్ ఉంటుంది. ఇక్కడ జాగ్రత్తగా ఉండాలి. కాంపిటేటివ్ ఎగ్జామ్ కదా, పోయి ఏబిసిడీలు పెట్టేసి వస్తా అంటే చల్లదు. కాబట్టి నెగటివ్ మార్కింగ్ ఉంటుంది, కాబట్టి యూ షుడ్ బి వెరీ కేర్ఫుల్. దాంతో పాటు ఈ టైం చూస్తే 60 minutes మేడం. ఆన్సర్స్ రాయడం, ఏదో ఒకటి ఆన్సర్ చదువు, క్వశ్చన్ చదవాలి, ఆన్సర్. అలాంటప్పుడు ఎంత పర్ఫెక్షన్ ఉండాలని చూడండి. పర్ఫెక్షన్ అనేది మళ్ళీ మీ హార్డ్ వర్క్ తో కనెక్ట్ అయింది. ఆ పర్ఫెక్షన్ ఎలా అవుతుంది అన్నట్టు నేను ఇంకా నెక్స్ట్ స్లైడ్స్ లో కూడా చెప్తాను. ఐ విల్ షో ఇట్
బాగా కూర్చొని నా ఇక్కడ మనం ఆలోచించాల్సినటువంటి అంశం ఒకటి ఉంది. అది ఏమిటి అని అంటే ఇక్కడ ఆలోచించాల్సినటువంటి అంశం ఈ 60 minutes పెట్టాడు కదా, లాస్ట్ ఇయర్ ఎగ్జామ్ కు 75 minutes పెట్టాడు, ఈసారి తగ్గించాడు. మీరు లాస్ట్ ఇయర్ నోటిఫికేషన్ చూస్తే అంటే కాంపిటీషన్ బట్టి వాళ్ళ పద్ధతులు కూడా మారుతున్నాయి. లాస్ట్ టైం 75 minutes ఉండేది, ఈసారి 15 నిమిషాలు తగ్గించాడు. మీరు లాస్ట్ ఇయర్ నోటిఫికేషన్ మీరు చూసి ఉండరు, చూశాను కాబట్టి చెప్తున్నాను. కాబట్టి టైం సెన్స్, కాబట్టి వాడేం చేస్తున్నాడు వీడేం చేస్తున్నాడు, ఆన్లైన్ ఎగ్జామ్ ఉంటుంది కాబట్టి పక్కవాడు సస్తున్నాడా బతుకుతున్నాడా నాకు అవసరం లేదు, నా బతుకు నా సావు నాకు. దిస్ ఇస్ నౌ కమింగ్ టు ది టాపిక్, దట్ ఈస్ ద నెక్స్ట్ వన్. ఇక ఇది అర్థమైందా? నేను లాస్ట్ లో క్వశ్చన్స్ కూడా మీతో ఐ విల్ ఇన్వైట్ యువర్ క్వశ్చన్స్ ఆల్సో ఇఫ్ యూ హావ్ ఎనీ డౌట్స్ దెన్ వి విల్ సీ అట్ ది ఎండ్. కాబట్టి మీకు క్వశ్చన్స్ ఏమంటే నోట్ చేసుకోండి కావాలి. నౌ దిస్ ఈస్, ఇక దీని తర్వాత నెక్స్ట్ వన్, దీని తర్వాత మనకు కావాల్సింది దీన్ని ఎలా అప్లై చేయాలి అని సార్. దీన్ని ఎలా అప్లై చేయాలి? దీన్ని ఎలా అప్లై చేయాలి అని ఈ సైట్ లోకి వెళ్తే కదా మీరు ఎలా అప్లై చేయాలి తెలుస్తుంది మీకు. ఇట్ ఈస్ యూజర్ ఫ్రెండ్లీ కాబట్టి అప్లై చేసుకోవడానికి దిస్ ఇస్ ద సైట్. ఈ సైట్ మీ యొక్క వాట్సాప్ గ్రూప్స్ కూడా పంపిస్తాము నోటిఫికేషన్ దిస్. కాబట్టి ఈ సైట్ యొక్క విషయం కూడా అర్థమైంది కాబట్టి దీన్ని కూడా పక్కన పెడదాం. నౌ వి విల్ గో ఫర్ ది అదర్ వన్. ఇక దీని తర్వాత ప్రధానంగా అప్లై చేసేటప్పుడు మీకు చాలా జాగ్రత్తగా ఉండాలి ఒక విషయంలో, ఆ విషయమే మెయిన్ గా చెప్పాలి. దిస్ ఈస్ అది ఏమిటి అన్నటువంటిది సారీ అది ఏమి అన్నటువంటిది ఇక్కడ చూస్తే మీకు తెలుస్తుంది. దిస్ ఈస్ యూ విల్ కమ్ టు నో ఆఫ్ ఇట్. ఐ విల్ మేక్ ఇట్ బిగ్. నేను దీన్ని నిన్న పంపించిన సర్కులర్ లో కూడా అదే పనిగా రాశాను. చాలా మంది స్టూడెంట్స్ అప్లై చేస్తున్నాం కాబట్టి ఫోటో ఇవ్వండి అంటే ఫోటో ఇచ్చేస్తారు. ఈసారి సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఒకటి వచ్చింది, చాలా మందికి ఐడియా లేదు. ఏదైనా ఒక కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కానీ లేదా ఐడెంటిఫికేషన్ కోసం కానీ మీరు ఫోటో ఇవ్వండి అని అన్నప్పుడు లాస్ట్ 3 months లోపల తీసుకున్న ఫోటో మాత్రమే అలో చేయండి అని ఒక సుప్రీంకోర్టు జడ్జిమెంట్ రీసెంట్ గా వచ్చింది. ఆ సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ను అనుసరించి ఇప్పుడు ఏం చేస్తున్నారు అని అంటే మీరు ఏదైనా ఒక దాన్ని అప్లై చేసుకోవాలంటే మీరు గత 3 నెలలలో తీయించుకున్న ఫోటోను మాత్రమే అలో చేస్తారు. అలో చేస్తారంటే మీరు అది అతికిస్తేనే ఆ ఫోటో పెడితేనే ఎలిజిబుల్, మీ అప్లికేషన్ ఏమో యాక్సెప్ట్ అయిపోతుంది కానీ రిజెక్ట్ చేస్తారు లాస్ట్. చెప్తారు మేడం, అదే చెప్తాను. దట్స్ వాట్ ఐఎమ్ సేయింగ్. ఐఎమ్ గోయింగ్ ఫర్దర్. మేడం ఈస్ వెరీ ఫాస్ట్ అట్ సమ్. నౌ కమింగ్ టు ది టాపిక్ దట్ ఐ వాస్ టాకింగ్ అబౌట్. ఇక్కడ చూడండి, ఇక్కడ చూస్తే కదా మీకు అర్థమవుతుంది. ఇది చాలా ఇంపార్టెంట్ కాబట్టి ఏమిన్నా ఇక్కడ చూడండి. దిస్ ఈస్ candidates are required to upload the JPG scanned passport size photograph in the JPEG format లో, అంటే మామూలుగా ఫోటో ఫార్మాట్ లో స్కాన్ చేసి. అయితే ఇక్కడ మనం అబ్జర్వ్ చేయాల్సినటువంటిది దిస్ పాయింట్, ఈ పాయింట్ ఉంది, ఇది చాలా ఇంపార్టెంట్. షుడ్ నాట్ బి మోర్ దాన్ 3 months old from the date of publication of the examination and the date on which the photograph has been taken should be clearly printed on the photograph. ఆ ఫోటో పైన ఏ రోజు తీసుకున్నాం అనేటువంటిది ప్రింట్ చేయాలి. అది ఎట్లా సార్ అంటే ఫోటోగ్రాఫర్ చేసి ఇస్తారు, లేదా అప్లై మీరు ఎక్కడైతే చేస్తారో అక్కడ వాళ్ళు చేస్తారు. అది పెద్ద పని కాదు, అందుకే కంప్యూటర్స్ నేర్చుకోండి అనేది. ఇట్స్ యూజర్ ఫ్రెండ్లీ. ఇజ్ ఇట్? మార్నింగ్ టైం వచ్చి చాలా మంది మీరు పెయింట్ చేస్తున్నారు, ఆ పెయింట్ లో చేయొచ్చు. కొద్దిమంది స్టూడెంట్స్ మార్నింగ్ వస్తున్నారు, వాళ్ళకి ఐడియా ఉంది. నా కమింగ్ టు ది టాపిక్ దిస్. ఇక దీని తర్వాత అప్లికేషన్ వితౌట్, ఇది చూడండి, ఇది కూడా చాలా చాలా ఇంపార్టెంట్ మేడం. నా ఇది చూడండి, దిస్ ఈస్ ఆల్సో వెరీ వెరీ ఇంపార్టెంట్. అప్లికేషన్స్ వితౌట్ సచ్ డేట్ ప్రింటెడ్ ఆన్ ద ఫోటోగ్రాఫ్ విల్ బి రిజెక్టెడ్. క్లియర్ గా రాశాడు ఇది. నేను మీకు ఆ 63 పేజెస్ చదవలేదని ఇంపార్టెంట్ పాయింట్స్ మాత్రం టచ్ చేస్తున్నా, టైం దృష్టిలో పెట్టుకో. దిస్ ఇస్ వాట్, అర్థమైందా? కాబట్టి ఫోటోగ్రాఫ్ తీసుకునేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి, దానిపైన డేట్ కూడా ఉండాలి అప్లోడ్ చేసేటప్పుడు, లేకపోతే మీ యొక్క దీన్ని యాక్సెప్ట్ చెయ్యరు. ఇప్పుడైతే ఆన్లైన్ లో యాక్సెప్ట్ అయిపోతుంది, కానీ లాస్ట్ లో ఏం సార్ మా హాల్ టికెట్ రాలేదంటే మీ యొక్క అప్లికేషన్ రిజెక్ట్ అయి ఉంటుంది. అది మీకు ఇప్పుడు అర్థం కాదు. లాస్ట్ లో ఒక మెసేజ్ వస్తుంది, యువర్ అప్లికేషన్ ఇస్ రిజెక్టెడ్. అన్ని దాని పడిన శ్రమంతా కూడా వేస్ట్ అవుతుంది. ఇక దీని తర్వాత ఇవి పరీక్ష రాయడానికి ఏమైనా ఢిల్లీ వెళ్ళాలా? కొద్దిమంది నేను దీని గురించి మాట్లాడేటప్పుడు క్లాసెస్ కొద్దిమంది పిల్లవాళ్ళు చెప్పారు, సార్ నేను మొన్ననే ఎస్ఎస్సి ఎగ్జామ్ రాశాను సార్ అని. ఒక బిఏ పిల్లవాడు, ఒక సైన్స్ పిల్లవాడు ఇందాక దారిలో వస్తుంది. మీరు రాసింది ఢిల్లీ పోలీస్ కానిస్టేబుల్స్, అది కూడా స్టాఫ్ సెలక్షన్ కమిషన్ వాళ్ళే కండక్ట్ చేస్తారు. అది ఢిల్లీ పోలీస్ కానిస్టేబుల్స్ ఇది మొన్న జరిగింది. దానికన్నా ఉన్నతమైంది ఇది. ఢిల్లీ స్టేట్ మన యొక్క నేషన్ క్యాపిటల్ కాబట్టి పోలీస్ ఫోర్స్ ఎక్కువ కావాలి కాబట్టి స్టాఫ్ సెలక్షన్ వాళ్ళు సెలెక్ట్ చేస్తారు ఢిల్లీ పోలీస్ కానిస్టేబుల్స్. కానీ ఇది ఇక ఎక్కడ మనం ఎగ్జామ్ రాయాలి అని అంటే మీరు ఎక్కడికో వెళ్ళాల్సిన అవసరం లేదు.
మన ప్రాంతాల్లో ఆంధ్రప్రదేశ్లోని ఇన్ని చోట్ల ఈ హైలైట్ ఎక్కడైతే చేశానో చీరాల, గుంటూరు, కాకినాడ, కర్నూలు, నెల్లూరు, రాజమండ్రి, తిరుపతి, విజయనగరం, విజయవాడ, విశాఖపట్నం ఇక్కడ సెంటర్స్ ఉన్నాయి. సెంటర్స్ కూడా ఉన్నాయి. మీరు నోటిఫికేషన్ చూస్తే నేను అందుకే దాన్ని ఎల్లోలో హైలైట్ చేశాను. మన యొక్క సదరన్ రీజియన్ లో ఇవి పనిచేస్తాయి అన్నమాట. కాబట్టి మీరు కావాలంటే మేము పాండిచ్చేరి వెళ్తాం, చెన్నై, మధుర ఇవి కూడా ఉన్నాయి మనకు దూరం. కాబట్టి మనకు ఆంధ్రప్రదేశ్లో దగ్గరగా ఉన్నటువంటి అంశాలు రాసి ఈ నోటిఫికేషన్ మీకు వస్తుంది. మీరు యూ కెన్ సీ దట్. బెంగళూరు కూడా ఉంది మేడం, హైదరాబాద్ కూడా ఉంది. హైదరాబాద్, వరంగల్, కరీంనగర్, చీరాల్. ఆఫ్ కోర్స్ మనకు బెంగళూరు ఇవ్వలేదు మేడం. కర్ణాటక స్టేట్ ఈజ్ సపరేట్ రీజియన్. మనకు ఆంధ్రప్రదేశ్, మనకు సదరన్ రీజియన్ లో స్టాఫ్ సెలక్షన్ యొక్క సదరన్ రీజియన్ లో ఆంధ్రప్రదేశ్, పుదుచ్చేరి, తమిళనాడు అండ్ తెలంగాణ మాత్రమే ఉన్నాయి. కర్ణాటక వేరే దానికి వెళ్తుంది. కాబట్టి అది మన సెంటర్ కాదు. చీరాల, గుంటూరు, కాకినాడ, కర్నూలు, నెల్లూరు, రాజమండ్రి, తిరుపతి. మనకు దగ్గర కర్నూలు, తిరుపతి. మనకు తిరుపతి అయితే స్వకార్యము స్వామి కార్యము రెండో అవుతాయి. కాబట్టి దర్శనం కూడా చేసుకొని రావచ్చు మహానుభావుని. ఇక దీని తర్వాత నెక్స్ట్ వన్ ఇంతవరకు ఎలా అప్లై చేయాలి, మీ ఎలిజిబిలిటీ ఏమిటి, ఇవి చూస్తాం. ఇక దీంట్లో సిలబస్ లో ఏమేమి ఉంటాయి, వాట్ యు ఆర్ గోయింగ్ టు హ్యావ్ ఇన్ ద సిలబస్ చూద్దాం. మీ యొక్క సిలబస్ లో ఉన్నటువంటి అంశాలు చూస్తే 4 అంశాలు అన్నామా. ఇంగ్లీష్ లాంగ్వేజ్, ఆ తర్వాత క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్. మీ యొక్క ఇంగ్లీష్ లాంగ్వేజ్ లో ఇవి ఉంటాయి. మీ యొక్క ఇంగ్లీష్ లాంగ్వేజ్ లో ఉన్నటువంటి అంశాలు మీరు చూస్తే, ఇఫ్ యు అబ్జర్వ్ దెమ్, చూస్తే కాంప్రహెన్షన్ ప్రతి సంవత్సరం ఫస్ట్ సెమిస్టర్, సెకండ్ సెమిస్టర్, థర్డ్ సెమిస్టర్, ఫోర్త్ సెమిస్టర్ 5 మార్కులు రాస్తానే ఉంటారు. మీ సిలబస్ లో ఉన్న అంశాలే. క్లోజ్ టెస్ట్ అంటే ఫిల్లింగ్ ద బ్లాంక్స్ అన్నమాట. ఇక దీని తర్వాత ఎర్రర్స్, ఫిల్ అప్ ద బ్లాంక్స్, సినానిమ్స్, యాంటోనిమ్స్, ఇడియమ్స్ అండ్ ఫ్రేజెస్, వన్ వర్డ్ సబ్స్టిట్యూట్స్ అన్నీ కూడా. ఇవన్నీ కూడా ఈ సిలబస్ విన్నానా ప్లీజ్. ఈ సిలబస్ మీకు పంపిస్తామన్నీ కూడా. ఈ సిలబస్ కన్నా మీరు చూస్తే గన మీకు ఫస్ట్ సెమ్, సెకండ్ సెమ్, థర్డ్ సెమ్ ఈ 3 సెమ్లో సిఎస్ఎస్ లో ఉన్నటువంటిది 90%. సిఎస్ఎస్ ను ఫౌండేషన్ కోర్స్ అయినప్పటికీ కూడా మనం నెగ్లెక్ట్ చేస్తాం. యు సీ ద వాల్యూ. దట్స్ వై మై డియర్ స్టూడెంట్స్, 50 మార్కులు కాదు లైఫ్ లో ఎంత పనికి వస్తుంది. అందుకే ఫౌండేషన్ కోర్సెస్ పెట్టింది కూడా ఆన్ ది అడ్వైస్ అండ్ ఆన్ ది రికమెండేషన్ ఆఫ్ ది సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా. We are not aware of that fact. That's a different issue. That's not your concern. It is related with the staff. We will discuss it later. Now coming to the topic that I was talking about. ఇక దీని తర్వాత నెక్స్ట్ ఇది ఇంగ్లీష్ లో ఉన్నటువంటి సిలబస్. ఇక సేమ్ అదే విధంగా మనం we can go for ఇంగ్లీష్ తర్వాత నెక్స్ట్ చూద్దామా. దట్ ఇస్ వాట్ ఈస్ ద నెక్స్ట్ సిలబస్. చిన్నగా చేసేద్దాం. So we'll make it. Now coming to this topic. Of course. Now this is next student. This is syllabus computer based examination general intelligence same ఉంటుంది మేము. The first one is this is logical reasoning. The second one is semantic analogy. Symbiotic ఇవన్నీ కూడా ఉంటాయి అన్నమాట. మీరు కొద్దిగా అబ్జర్వ్ చేస్తే ఇవన్నీ కూడా ఎక్కడ ఉన్నాయంటే మీకు ఈ యొక్క క్వాంటిటేటివ్ స్కిల్స్ అని సిఎస్ఎస్ లో ఒకటి ఉంది. I am not aware of that paper. అనలిటికల్ స్కిల్స్. థ్యాంక్ యూ. ఆ అనలిటికల్ స్కిల్స్ లో 70% సిలబస్ ఇదే ఉంది మీరు చూస్తే. అంటే నౌ ట్రై టు అండర్స్టాండ్ వాట్ ఈస్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ ది ఫౌండేషన్ కోర్సెస్. యూ ట్రై టు అండర్స్టాండ్ ఇట్. నౌ దిస్ ఈస్ వాట్ చూడండి, క్రిటికల్ థింకింగ్ కానీ, ప్రాబ్లమ్ సాల్వింగ్, వర్డ్ బిల్డింగ్, కోడింగ్ అండ్ డీకోడింగ్ ఇవన్నీ కూడా నేను మీకు సిలబస్ చూసాను. అనలిటికల్ స్కిల్స్ మీకు అనలిటికల్ స్కిల్స్ లో ఇవన్నీ కూడా ఉన్నాయి 70%. కాబట్టి మై డియర్ స్టూడెంట్స్, try to understand the importance. The name that is given by the Commissioner of Collegiate Education for that is foundation courses. If your foundation is good, your building will be good. Otherwise, the building will collapse. There is no doubt in that. Now coming to the topic. ఇది జనరల్ ఇంటెలిజెన్స్. ఇక వీటికి ఏమేమి చదవాలని మీకు డౌట్ రావచ్చు. జస్ట్ ఇంకా 2 parts అయిపోయాయి సిలబస్ లో. సెకండ్ పార్ట్ వెళ్ళిన తర్వాత మనం నెక్స్ట్ వి విల్ గో ఫర్ ది అదర్ థింగ్స్. ఇట్స్ ఓకే. ద నెక్స్ట్ వన్. ఇక దీని తర్వాత నెక్స్ట్ వన్ చూస్తే మనం ఇఫ్ యు అబ్జర్వ్ దిస్ ఈస్ క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్. మీ యొక్క మ్యాథమెటిక్స్ లో 80%. ఇది కూడా అనలిటికల్ స్కిల్స్ లో పార్ట్ గా ఉంది.
అనలిటికల్ స్కిల్స్ లో రీజనింగ్, మ్యాథమెటిక్స్. ఈ మ్యాథమెటిక్స్ చూసి చాలా మంది ఎస్పెషల్లీ సైన్స్ వాళ్ళు, ఐ థింక్ ద స్టూడెంట్స్ హూ డు నాట్ బిలాంగ్ టు ది మ్యాథమెటిక్స్ బ్యాక్గ్రౌండ్ ఆర్ ఫార్ హూమ్ ద మ్యాథమెటిక్స్ ఈజ్ ఏ నైట్ మేర్. నైట్ మేర్ అంటే రాత్రిపూట భయపెట్టే దయ్యం. అలా అయినటువంటి వాళ్ళ కోసం దీనికి మా దగ్గర కొన్ని వీడియోస్ ఉన్నాయి, నేను లాస్ట్ లో చూపిస్తాను. తెలుగులోనే ఎలా నేర్చుకోవాలి అన్నటువంటి ఇదే క్లాస్ లో లాస్ట్. కాబట్టి ఇదంతా కూడా ఇక దీని తర్వాత నెక్స్ట్ షాల్ వి గో టు ది అదర్ టాపిక్. కాబట్టి ఇందాక మనకు 4 పార్ట్స్ లో లాంగ్వేజ్ అయిపోయింది, రీజనింగ్ అయిపోయింది, ప్లస్ ఆ తర్వాత ఈ యొక్క క్వాంటిటేటివ్ టెక్నిక్స్ అయిపోయాయి. ఇంకా దీంట్లో మనకి ఇంకా కావాల్సినటువంటి అంశాలు కొన్ని ఉన్నాయి, వి విల్ సీ దెమ్ నెక్స్ట్. ఇది కూడా అయిపోయింది. ఇక నెక్స్ట్ మనం వెళ్తే ద నెక్స్ట్ పార్ట్ ఫర్ us ఈజ్ జనరల్ అవేర్నెస్. మీ యొక్క హిస్టరీ, మీ యొక్క కల్చర్, జాగ్రఫీ, ఎకనామిక్ సీన్, సెంట్రల్ పాలసీ అండ్ సైంటిఫిక్ రీసెర్చ్ అండ్ కరెంట్ ఈవెంట్స్. ఈ కరెంట్ ఈవెంట్స్ అన్నటువంటిది ఈ మధ్య కాలంలో మీకు స్టేటిక్ జనరల్ నాలెడ్జ్ అంటాము, కరెంట్ ఈవెంట్స్ అంటాం జనరల్ అవేర్నెస్ లో. స్టేటిక్ జనరల్ నాలెడ్జ్ ఈజ్ నార్మల్ గా మీకున్నటువంటి జనరల్ నాలెడ్జ్. ప్రపంచంలో అత్యంత లోతైన ప్రాంతం ఏది, ఇది స్టేటిక్ జనరల్ నాలెడ్జ్. ఉంది వర్షం పడుతుంది, నీళ్ళన్నీ ఎక్కడికి పోతాయి? పసిఫిక్ ఓషన్ లో ఉంది. మ్యారియానా ట్రంచ్ ఎంత లోతుగా ఉంది అంటే ఎవరెస్ట్ శిఖరాన్ని ఎవరైనా కేక్ లా కట్ చేసి దాంట్లో వేసి మునిగిపోతుంది. అంటే నియర్లీ 10 కిలోమీటర్స్ అంత లోతుకుందన్నమాట. దట్ ఈస్ స్టేటిక్ జనరల్ నాలెడ్జ్. అదేవిధంగా ఫర్ ఎగ్జాంపుల్ ఇంగ్లీష్ ఛానల్ ఎక్కడుంది అంటే ఫ్రాన్స్ కు ఇంగ్లాండ్ కు మధ్యలో ఉన్నటువంటి దీన్ని ఇంగ్లీష్ ఛానల్ అంటారు. కరెంట్ ఈవెంట్స్ ఏమిటి అని అంటే దాన్ని ఈదినటువంటి మొట్టమొదటి భారతీయుడు ఎవరు, ఎలా ఉంది? దాదాపుగా 12.5 కిలోమీటర్లు ఉన్నటువంటి ఆ ఇంగ్లీష్ ఛానల్ ఒక ఆయన ఈదాడు, చచ్చిపోయాడు. ఈది కాదు, ఆ తర్వాత 80 years లో. హీ బిలాంగ్స్ టు చెన్నై. హిస్ నేమ్ ఈజ్ మిహిర్ సేన్. దిస్ ఈజ్ యువర్ కరెంట్ ఈవెంట్స్. ఇలాంటివి మీరు చూస్తుండాలి. ఆయన బతికాడా చచ్చాడా అంటే ఏ ప్రాంతం వాడు అంటే చెన్నై వాడు. మీరు డైలీ పేపర్ చదివితే కానీ ఇవన్నీ వస్తాయి. పేపర్ కూడా ఎలా చదవాలి మా దగ్గర ఫెసిలిటీస్ చూపిస్తాను. నౌ ఆఫ్టర్ దిస్ ఇక దీని తర్వాత ఇది జనరల్ ఇంటెలిజెన్స్ వీటిపైన బుక్స్. ఇంకా మనము ఎలా అప్లై చేయాలి చూసాము. పోస్ట్ యొక్క వాల్యూ ఏమిటి, ఎంత డబ్బులు వస్తాయి నెల నెల అన్నటువంటివి చూసాము. క్వాలిఫికేషన్ చూసాము, సిలబస్ చూసాము. ఎట్లా చదవాలి? పుస్తకాలు కొనుక్కోవాలి. ఆల్రెడీ మనం ఎంత మోడర్న్ లైఫ్ లో ఉన్నా కూడా, ఎంత మోడర్న్ టెక్నాలజీ మన దగ్గర ఉన్నా కూడా ఫిజికల్ బుక్ లేకపోతే చదువు రాదు. మీరు లైబ్రరీ, పాత లైబ్రరీ దగ్గరికి వెళ్తే బహుశా గురజాడ అప్పారావు వీరేశలింగం గారి యొక్క ఒక లైన్ రాశారు అక్కడ. నాకు కరెక్ట్ గా గురజాడ అప్పారావు వీరేశలింగం కొద్దిగా డౌట్ఫుల్ రాశారు. చిరిగిన చొక్కానైనా తొడుక్కో, కానీ ఒక మంచి పుస్తకాన్ని దాన్ని ఫాలో కావాలి. ఇప్పుడు ఎవరు చినిగే వాటి తొడుక్కోరు. బట్ అదే నాకు కరెక్ట్ గా ఐడియా. అందువల్ల మామగారికి థ్యాంక్స్, బికాస్ ఈజ్ మై క్లాస్మేట్. బికాస్ ఆఫ్ దట్ అబిలిటీ ఐఎమ్ సారీ ఫర్ దట్. నౌ కమింగ్ టు ది టాపిక్ దట్ ఐ వాస్ టాకింగ్. ఇక దీని తర్వాత మీ యొక్క పుస్తకాలు, ఇఫ్ యు అబ్జర్వ్ యువర్ బుక్స్, ఈ యొక్క పుస్తకం చూడండి, ఏ పుస్తకాలు తీసుకోవాలి. ఇవి స్టాండర్డ్ బుక్స్. మీరు ఈవెన్ ఐఏఎస్ రాసినా కూడా ఇవి పనికి వస్తాయి. కేవలం ఈ ఎగ్జామ్ కి అనుకోండి. నిన్న క్లాస్ లో ఒక స్కిల్, మా యొక్క గైడెన్స్ సెల్ కు ఒక అమ్మాయి వచ్చింది, ఒక స్టూడెంట్ పేరు ఐ డోంట్ వాంట్ టు మెన్షన్, ఎంపీసీ అమ్మాయి. సార్ ఈ ఎగ్జామ్ పడింది కదా, దీనికి అంతటికి పనికి వచ్చి ఒక బుక్ ఇవ్వండి ఏదైనా. నేను చెప్పాను బుక్ కోసం నువ్వు బుక్ ఇవ్వమంటున్నావు కాబట్టి బుక్ ఇవ్వాలా, లేదా నిజంగా చెప్పాలంటే నిజంగా చెప్పండి సార్ అంటే, హయ్యర్ స్టడీస్ పోయే కొద్దీ అన్ని టాపిక్స్ పైన ఒకే బుక్ ఉండదు. ఇది కఠోర సత్యం. దిస్ ఇస్ నేకెడ్ ట్రూత్. అదే. నౌ దిస్ ఈస్ ఇంగ్లీష్ పైన, దిస్ ఈస్ వన్ ఆఫ్ ది బెస్ట్ బుక్స్. ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఇది 2 వాల్యూమ్స్ లో ఉంది. ఇది ఒక వాల్యూమ్, దీని యొక్క ఇంకొక వాల్యూమ్ దిస్ ఈస్. వీటి యొక్క అడ్రస్లు ఇవన్నీ కూడా మీరు అప్లై చేస్తే కన్నా మా దగ్గరకు వస్తే చెప్తారు. ఇవి 2 వాల్యూమ్స్ లో ఉన్నాయి. బై ఈమె నీతూ సింగ్ అన్నటువంటి ఒక లేడీ, ఢిల్లీ లెక్చరర్, ఒక ఆమె రాశారు ఇంగ్లీష్ పైన. దీస్ ఆర్ వెరీ గుడ్ ఫర్ ఇంగ్లీష్ లాంగ్వేజ్. మీకు ఈ 2 పుస్తకాలు కొనుక్కోవాలి. ఈ పుస్తకాల వాల్యూ ఎంత అవుతుందో నేను లాస్ట్ లో చెప్తాను. దిస్ ఈస్ ఫర్ ఇంగ్లీష్ లాంగ్వేజ్. ఇక దీని తర్వాత నెక్స్ట్ వి విల్ గో ఫర్ ది అదర్ థింగ్. ఇక ఆ తర్వాత మన యొక్క మ్యాథమెటిక్స్ ఉందా లేదా రీజనింగ్ లో దిస్ పర్సన్ ఇస్ ద స్టాల్వార్ట్. ఈ వ్యక్తి స్టాల్వార్ట్ అన్నమాట. స్టాల్వార్ట్ అంటే దిగ్గజం అంటామే తెలుగులో. దీనికి మించింది లేదనమాట. బుక్ బేసిక్స్ తెలుసుకోవడానికి మోడల్ బై ఆర్ఎస్ అగర్వాల్ ఈ పుస్తకం. ఇది రీజనింగ్ కోసం చాలా బాగా పనికొస్తుంది. మీ యొక్క బేసిక్స్
ఈ బుక్ 4 కాపీల నుంచి 5 కాపీలు మన గైడెన్స్ కెరీర్ గైడెన్స్ సెల్లో ఉన్నాయి, తెప్పించాను లాంగ్ బ్యాక్. ఇక దీని తర్వాత నెక్స్ట్ రీజనింగ్ తర్వాత ఇఫ్ యూ టేక్ దెమ్, నెక్స్ట్ మీ యొక్క మ్యాథమెటిక్స్, ఈ యొక్క మ్యాథ్స్ కోసం కూడా ఆర్ఎస్ అగర్వాల్ రాసిందే దిస్ ఈజ్ ఏ బైబిల్ వాట్ వీ కాల్ ఫర్ క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్. ఇది ఒక బైబిల్ లాంటిది అనమాట. క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ బేసిక్స్ నుంచి ఇందులో దాదాపుగా ఒక 22 చాప్టర్లు ఏమో ఉన్నాయి. ప్రతి చాప్టర్ పైన ప్రతి క్వశ్చన్ కూడా తెలుగులో చేసిన వీడియోస్ ఉన్నాయి. తెలుగులో ఆ ప్రాబ్లమ్స్ అన్ని సాల్వ్ చేసి చూపించారు ఒక ఆయన. ఆ వీడియోస్ అన్ని కూడా గైడెన్స్ లో నేను ఒకటి చూపిస్తాను, లాస్ట్ లో అన్ని చూపించలేదు. దిస్ ఈస్ వాట్ ఫర్ క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్. ఇక దీని తర్వాత లాస్ట్ లో మనకు మిగిలింది ఇక జనరల్ అవేర్నెస్, అంటే స్టేటిక్ నాలెడ్జ్, అంటే ఎవరెక్కడ ఏమెక్కడ, ఇందాక మేయానా ట్రెంచ్, ఎవరెస్ట్ శిఖరం, పసిఫిక్ మహాసముద్రం, ఇవన్నా వాటి గురించి తెలుసుకోవాలంటే ద బెస్ట్ బుక్. మీరు ఏ జనరల్ నాలెడ్జ్ 20 రూపాయలకు 10 రూపాయలకు కొనడం కన్నా దిస్ ఈజ్ ద బెస్ట్ బుక్ యాజ్ ఫార్ యాజ్ ఐ కన్సర్న్, ది బెస్ట్ లూసెంట్ జనరల్ నాలెడ్జ్. దీంట్లో ఉన్నటువంటి ఇది థియరీ, దీనిపైన ఆబ్జెక్టివ్ టైప్ కూడా ఉందన్నమాట. అంటే ఒక చాప్టర్ చదివిన తర్వాత దానిపైన ప్రశ్నలు మనకు వేసుకోవడం రాదు కాబట్టి టెస్టింగ్ కోసం ప్రశ్నలు ఉన్న పుస్తకం కూడా ఉంది దీంతో పాటు. ఆ ఇమేజ్ నాకు దొరకలేదు, నా దగ్గర పర్సనల్ కాపీ ఉంది. ఐ విల్ షో ఇట్. మీరు అప్లై చేస్తే కానీ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి చూద్దాం తర్వాత. దిస్ ఈస్ వాట్. ఇక ఈ పుస్తకాలన్నీ కూడా ఎక్కువ ఎంత పెట్టాలి అంటే ఒక 1200 నుంచి 1500 రూపాయలు అయితే బుక్లన్నీ వచ్చేస్తాయి. Can't we spend nearly 1000 to 1500 rupees for our life? You have to examine. You are grown up boys and girls. ఆలోచన శక్తి ఉన్నటువంటి వాళ్ళు కాబట్టి దిస్ ఇస్ వాట్ యూ హ్యావ్ టు అండర్స్టాండ్. ఇక దీని తర్వాత ఇవన్నీ కూడా ఉన్నాయి. కొద్దిమంది నిజంగా కూడా స్టూడెంట్స్, సమ్ స్టోరీస్ ఇఫ్ ఐ టెల్ టైమ్ విల్ టేక్ ప్లేస్, కాబట్టి కొన్ని స్టోరీస్ చెప్పను. ఇంట్రెస్ట్ ఉన్నటువంటి పిల్లవాళ్ళు ఎలా ఉంటారు అన్నటువంటిది. మై పాలసీ ఇస్ దట్ ఐ డోంట్ అలో ద స్టూడెంట్ వితౌట్ టెక్స్ట్ బుక్ ఇన్ మై క్లాస్. అలా చేస్తే ఒకసారి ఒక అబ్బాయి ఫస్ట్ బెంచ్ లోనే కూర్చునేవాడు, బుక్ లేదు, పుస్తకంలో రాసుకున్నాడు. రే బుక్ లేకపోతే రాని అంటే సార్ నా దగ్గర బుక్ ఉంది అన్నాడు. ఎక్కడుందంటే మొత్తం ఎస్సే అంతా కూడా ఫస్ట్ లెసన్ అంతా కూడా వేరే వాళ్ళ బుక్ తీసుకొని రాసుకున్నాడు నోట్స్. చదవరా అంటే మొత్తం చదువుతున్నాడు. When I asked him what is the reason why did you not purchase the textbook means, just he stood up. Then he said silent. I'm sorry for that. ఆ అబ్బాయి చెప్పాడు, సార్ I did not have the money to purchase the textbook. He did not have even slippers in his legs. Then tears trickled in my eyes. Of course, as a lecturer, what I can do, I did it. He studied. Now that boy is working in RDT, trying a salary of 35,000 rupees. I don't want to tell the name of that boy. The interest of the students. Everybody have the problems. Who is there, who is not with the problems? But if you want to achieve something, you are supposed to have the interest. If you don't have the resources, you can consult the people who have that resources and they can help you in your own manner. ఎలా అన్నది కూడా ఇక్కడ చూపిస్తాను. కాబట్టి ఇది మన దగ్గర ఉన్నటువంటి చేయాల్సింది. జాబ్ ఏమిటి, శాలరీ ఎంత, ఎలిజిబిలిటీ ఎవరు, వయసు ఏమిటి, ఏమేమి ఉండాలి, ఏ పుస్తకాలు చదవాలి, సిలబస్ ఏమిటి. ఇక దీనికి సంబంధించి మన యొక్క కాలేజీలో ఉన్నటువంటి రిసోర్సెస్ ఏమేమి ఉన్నాయి ఒకసారి చూద్దాం. కెన్ వి సీ దట్? మరి ఇంతవరకు జరిగిన వాటిలో ఎనీ డౌట్స్? యు ఆర్ వెల్కమ్. లేదంటే ముందుకు సాగుదాం. 10 నిమిషాలు కంప్లీట్ చేసేస్తాం, మాక్సిమం 10 minutes. యు హ్యావ్ ఎనీ డౌట్స్? నౌ ఇక మన కాలేజీలో ఉన్నటువంటి ఫెసిలిటీస్ ఏమిటి అన్నటువంటిది చూస్తే, ఇఫ్ యూ అండర్స్టాండ్, ఫస్ట్ ఆఫ్ ఆల్ జేకేసీలో చేరినటువంటి పిల్లవాళ్లకు ఒక అడ్వాంటేజ్ ఏమిటి అని అంటే, ముందు నుంచి కూడా వాళ్లకు ఇంతకుముందు ఒక 2 పుస్తకాలు ఇచ్చేవాడు. ఆ పుస్తకాలు ఏంటంటే దీస్ ఆర్ 2 books. ఇప్పుడు గవర్నమెంట్ స్టాప్ చేసింది ఆ బుక్స్ ఇవ్వడం. ఇది దిస్ బుక్ ఈజ్ ఆన్ కమ్యూనికేషన్ అండ్ సాఫ్ట్ స్కిల్స్. ఈ పుస్తకం వచ్చింది అనలిటికల్ స్కిల్స్. ఇంకొక బుక్ ఉంది కంప్యూటర్ స్కిల్స్ పైన. అది కంప్యూటర్స్ మారుతుంటాయి కాబట్టి ఆ పుస్తకం ఇప్పుడు పనికిరాదు. కంప్యూటర్లో టెక్నాలజీ మారుతుంటుంది కాబట్టి దిస్ ఈజ్ ఫర్ ఎవర్ కమ్యూనికేషన్ స్కిల్స్ అండ్ దిస్ ఈజ్ ఫర్ అనలిటికల్ స్కిల్స్. ఇలా పుస్తకాలు ఇంతకుముందు పంపించేవాళ్ళు గవర్నమెంట్. ఇప్పుడు పాలసీలు మారాయి కాబట్టి చాలా దినాల క్రితం నుంచి పంపించడం లేదు. దాదాపుగా నాకు తెలిసి ఒక 8-9 years గా పంపించడం లేదు. ఇంకా 10 years కూడా కావచ్చు కరెక్ట్గా చెప్పి. కానీ మేమేం చేసామంటే, ఈ పుస్తకాలు బాగున్నాయి కాబట్టి స్టూడెంట్స్ కు మా బాధ్యతగా యాజ్ ఎ సోషల్ రెస్పాన్సిబిలిటీ, యాజ్ ఎ హ్యూమన్ బీయింగ్ ఎవరీ పర్సన్ హ్యాస్ ద సోషల్ రెస్పాన్సిబిలిటీ. కీపింగ్ దట్ పాయింట్ ఇన్ మైండ్ మేమేం చేసామంటే మొత్తం పుస్తకాలను స్కాన్ చేసేసాం. ఇలా ఇందాక చూసారా మీరు? ఈ పుస్తకం దాదాపుగా ఒక 230 పేజీలు ఉంది. ఈ 230 పేజీల పుస్తకం ఇదంతా కూడా అన్నమాట. పెద్దగా చేసి చూపిస్తాను సో దట్ యూ కెన్ సీ.
దిస్ ఇస్ Shape of means soil. దిస్ ఇస్ ఈ కమ్యూనికేషన్ స్కిల్స్ పైన మొత్తం ఈ యొక్క బుక్ అంతా కూడా మేము స్కాన్ చేసాం. దీన్ని మీరు జేకేస్ చేరినటువంటి పిల్లవాళ్లకు మండే నుంచి నేను ఈ మధ్య కాలంలో చేసిన పని ఇదంతా కూడా. కాబట్టి మండే రోజు నుంచి టైం ఎక్కువ వర్క్ కాబట్టి కొద్దిగా మండే ఇవన్నీ కూడా మీ యొక్క జేకేసీ గ్రూప్ లో పెడతాం మేము. లేదా ఈ గైడెన్స్ ఈ యొక్క వాట్ ఇస్ దట్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ కి అప్లై చేసుకొని మా దగ్గరకు వచ్చేటటువంటి పిల్లవాళ్ళకు గ్రూప్ క్రియేట్ చేసి దాంట్లో ఈ బుక్ పెడతాం, మీరు ఇంటి దగ్గరే చదువుకోవచ్చు. దిస్ బుక్ ఈస్ వన్ వర్డ్ సబ్స్టిట్యూట్ దగ్గర నుంచి ఏమేమి సిలబస్ చూపించాను దాంట్లో 70% సిలబస్ ఈ బుక్ లో ఉంది. ఇక సేమ్ అదే విధంగా మ్యాథమెటిక్స్ కు భయం ఉన్నటువంటి వాళ్ళకు కూడా దిస్ బుక్ అనలిటికల్ స్కిల్స్, ఈ మ్యాథమెటిక్స్ రీజనింగ్ కోసం దిస్ బుక్ ఉందా, దిస్ ఇస్ అనలిటికల్స్ టు. ఈ బుక్ ను కూడా స్కాన్ చేసి పెట్టేశాను. ఈ బుక్ ను కూడా ఇఫ్ యూ వాంట్ టు సీ యూ కెన్ సీ. ఇది కూడా దాదాపుగా 241 పేజీలు ఉన్నటువంటి పుస్తకం. ఈ పుస్తకాన్ని కూడా స్కాన్ చేసి స్టూడెంట్స్ పర్పస్ కోసం పెట్టేశాను. ఇక ఆ తర్వాత ఇందాక ఆర్ఎస్ అగర్వాల్ పుస్తకం, అది దాదాపుగా 700 రూపాయలు అవుతుంది ఇప్పుడు మార్కెట్లో. దానిపైన ఉన్న రేటు మంచి బుక్ స్టాల్కి వెళ్తే మీకు 400 రూపాయలు కూడా ఇవ్వచ్చు డిస్కౌంట్. నా ఇక దీని తర్వాత ఆ పుస్తకాన్ని ఏం చేశాము, మాకు గైడెన్స్ సెల్ ఉంది ఇక్కడ ఎస్ఎస్డిసి. ఆ ఎస్ఎస్డిసిలో ఉన్నటువంటి మేడం గారు అంతా కూడా నెట్వర్కింగ్ చేయించారు స్టూడెంట్స్. దానికోసం ఒక చోట నేను ఇక్కడ లోడ్ చేస్తే కన్నా ఆ విషయాలన్నీ కూడా మీకు కనిపిస్తాయి. నేను ఎలా అనేది చూపిస్తాను. ఐ విల్ షో దట్ ఫోటోగ్రాఫ్ ఫస్ట్ సో దట్ యూ కెన్ హ్యావ్ దట్. You see, this is the skill center. మార్నింగ్ నేను చేసేటప్పుడు పిల్లవాళ్ళు తీసిన ఫోటోగ్రఫీ మీకు చూపించడానికి దిస్ ఈస్ ద స్కిల్ సెంటర్. నో ఈ స్కిల్ సెంటర్ లో మీకు ఉన్నటువంటి అడ్వాంటేజ్ ఏమిటి అని అంటే దిస్ ఇస్ ఇక్కడ ఈ వైర్ పోతుందా, దిస్ వైర్ యూ కెన్ సీ. ఐఎమ్ సారీ. నో ఏ వైర్ అయితే మీకు ఇక్కడ పోతుందో ఈ వైర్ ఇదంతా కూడా దిస్ ఇస్ ఇక్కడంతా కూడా నెట్వర్కింగ్ చేశాను. పిల్లవాళ్ళు ఎక్కడ కూర్చున్నా ఇక్కడ నేను ఫోటో తీయలేకపోయాను. ఇక్కడ సర్వర్ ఉంటుంది. ఈ సర్వర్ లో మనం ఏం లోడ్ చేసినా కూడా ఈ పిల్లవాళ్ళందరికీ కనబడుతుంది. కాబట్టి ఈ మెటీరియల్ అంతా కూడా నేను ఒక్క చోట లోడ్ చేస్తే చాలు ఇదంతా కనిపిస్తుంది. కాబట్టి ఈ ల్యాప్టాప్స్ అన్ని కూడా మీకోసమే ఇవి. ఈ సార్ ఫర్ యూ. కొద్దిమంది ఇంట్రెస్ట్ ఉన్నటువంటి పిల్లవాళ్ళు వచ్చారు, నేను ఇంకా వాళ్ళకి పూర్తిగా క్లాస్ తీసుకోలేకపోయాను, ఈ విషయంగా ఉండింది. కాబట్టి మండే రోజు నుంచి చెప్పాను ఇవన్నీ కూడా లోడ్ చేస్తాము డైలీ. కేవలం లోడ్ చేయడమే కాదు, మెటీరియల్ ఇవ్వడమే కాదు, మేము ఈ చేస్తున్నటువంటిది ఇది కేవలం ఇలా లోడ్ చేయడం మాత్రమే కాదు. ఈ లోడ్ చేసిన తర్వాత పిల్లవాళ్ళు చదువుతున్నారా లేదా అనేటువంటిది వాళ్ళ పేరెంట్స్ ను కూడా మేము ఇన్వాల్వ్ చేయాలనేటువంటి ఉద్దేశంతో ఏం చేశామంటే ఒక యాప్ ద్వారా క్విజ్ తయారు చేశాం. రోజు కూడా మీ యొక్క వాట్సాప్ గ్రూప్ కు కరెంట్ అఫైర్స్ చాలా ఇంపార్టెంట్. దాదాపుగా ఇప్పుడు వస్తున్నటువంటి పరీక్షల్లో ఒక ఒక 3 సంవత్సరాలుగా వస్తున్నటువంటి పేపర్స్ చూస్తే స్టాఫ్ సెలెక్షన్ వి స్టేటిక్ జనరల్ నాలెడ్జ్ కన్నా కరెంట్ ఈవెంట్స్ పైన చాలా ఎక్కువ అడుగుతున్నాడు. అంటే కరెంట్ ఈవెంట్ 50 మార్కులకు అదంటే దాదాపుగా 30 నుంచి 35 మార్కులకు కరెంట్ ఈవెంట్స్ అడుగుతున్నారు. స్టేటిక్ నాలెడ్జ్ అందరికీ ఉంటుంది కాబట్టి దానిపైన ఏం చేశాము, మేము రోజు కూడా పేపర్స్ చదివిన తర్వాత కలెక్ట్ చేసి దాన్ని నేను రాస్తున్నాండి. రాసిన తర్వాత పీడిఎఫ్ గా తయారు చేసి అది మీకు పెడతాము మీ యొక్క వాట్సాప్ గ్రూప్. కేవలం మెటీరియల్ ఇవ్వడమే కాదు, మీరు ఎంతవరకు చదివారని దానిపైన ఒక క్విజ్ కూడా ఉంటుంది. ఆ క్విజ్ ఎలా ఉంటుంది అనేది నేను చూపిస్తాను. ఆ మెటీరియల్ ఎలా ఉంటుందంటే దట్ లెట్ మీ షో. Of course, madam. Just I'll show it. Just a minute. A few minutes. Within few minutes I'll show. Now, because దీని తర్వాత కరెంట్ అఫైర్స్ ఇలా ఉంటుంది. దిస్ ఇస్ ఇది మీకు కనబడకపోవచ్చు. జస్ట్ కొద్దిగా పెద్దగా చేస్తాను నేను దీన్ని. దీని యొక్క జిస్ట్ మాత్రం నేను ఇస్తాను. యు సీ ఇది 4th డిసెంబర్ నిన్న. ఆ యొక్క డిసెంబర్ ఈవినింగ్ నైట్ టైం కూర్చొని ఇదంతా కూడా రాసిన తర్వాత ఇది దాదాపుగా 4 పేజీలు 3 పేజీలు 5 పేజీలు 2 పేజీలు సందర్భాన్ని బట్టి ఒక రోజు విశేషాలు ఉంటాయి, ఒక రోజు విశేషాలు ఉండవు. అనవసరమైన కొట్లాడుకున్నారు, బాంబులు వేసుకున్నారు, మెజారిటీ తక్కువ వచ్చింది, ఇది కాదు. ద కరెంట్ ఈవెంట్స్ విచ్ మౌల్డ్ ద ఫ్యూచర్ ఆఫ్ ద నేషన్. దేశం యొక్క భవిష్యత్తును నిర్ణయించేటటువంటి వాటిని కరెంట్ ఈవెంట్స్ గా తీసుకోవాలి. అందుకే ఎప్పుడు కూడా ఫస్ట్ పేజ్ ను ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయకూడదు. బాంబులు వేసుకున్నారు, వీడు తిట్టాడు, వాడు కొట్టాడు, ఇంత మెజారిటీ వచ్చింది. మధ్యలో పేజెస్ పేపర్ చదివి అది తర్వాత నేను ఇట్లా ఇక్కడ అవసరం లేదు, వేరే చోట క్లాస్ తీసుకుంటాను. పేపర్ ఎలా చదవాలి ఫర్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అని. నా కమింగ్ టు ది టాపిక్. ఇలా ఇచ్చిన తర్వాత ఇక్కడ చూడండి ఒక్కొక్క టాపిక్. నిన్న హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఏం చేసింది, ఆ తర్వాత న్యూజిలాండ్ క్లైమేట్ ఎమర్జెన్సీ, ఈరోజు సాయిల్ డే కూడా మేడం గారు చెప్తారు. తర్వాత ఆ క్లైమేట్ ఎమర్జెన్సీ ఎందుకు పెట్టారు, దాంతో పాటు ఒక ఫేమస్ వ్యక్తి చనిపోయాడు, రేఫర్ జాన్సన్ అన్నటువంటి వ్యక్తి, ఎందుకు, ఈ విషయాలన్నీ కూడా ఇది చేసిన తర్వాత దీనికి ఏం చేశాము, ఒక క్విజ్ తయారు చేశాము.
ఆ క్విజ్ తయారు చేసి మీ యొక్క వాట్సాప్ గ్రూప్ కు పంపించాను, ఎస్పెషల్లీ STSN వాళ్ళ గ్రూప్. చూడండి ఇక్కడ మీకు కనిపిస్తుంటుంది, నేను పెద్దగా చేయలేదు దీనికన్నా పెద్దగా. ఇక్కడ PDF దాని కింద ఇక్కడ ఒక బ్లూ కలర్ లో లింక్ కనిపిస్తుందా, ఇది లింక్ అన్నమాట. నేను దీన్ని క్లిక్ చేశాను అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఇలా క్విజ్ స్టార్ట్ అవుతుంది. ఇలా ఈ క్విజ్ లో మీరు మీ పేరు వేయాలి. మీరు క్విజ్ చేస్తున్నారని మాకు తెలుస్తుంది, తయారు చేసింది మేము కాబట్టి. ఫర్ ఎగ్జాంపుల్ మీ పేరు, ఫర్ ఎగ్జాంపుల్ రాణి అనుకుందాం, ఒక వ్యక్తి పేరు ఫర్ ఎగ్జాంపుల్. చేసింది నువ్వు స్టార్ట్ అంటున్నట్టు ఇలా వస్తుంది. ఇలా క్విజ్ వచ్చిందా? ఇక్కడ క్విజ్ వచ్చిన తర్వాత ఇక్కడ చూడండి, మీరు ప్లీజ్ రీడ్ ద ప్రీవియస్ PDF ఫైల్ సెంట్ అండ్ టు యూ బిఫోర్ అటెంప్టింగ్ ద ఫాలోయింగ్ క్వశ్చన్స్. ఇలా 20 క్వశ్చన్స్ వస్తాయి ప్రతిరోజు కూడా మీరు చదివిన దానిపైన. ఇలా వచ్చిన తర్వాత మీరు ఆన్సర్ ఇక్కడ చేశారనుకోండి, మీకు ఒక్కొక్క పాయింట్ ఆన్సర్ చేయాలి. ఇది కంప్యూటర్ ఉండాల్సిన అవసరం లేదు, నార్మల్ మొబైల్లో కూడా చేయొచ్చు, ఫీచర్ మొబైల్లో కాదు. వాట్సాప్ ఫెసిలిటీ ఉన్న ఏ మొబైల్లో అయినా కూడా ఇది చేయొచ్చు. మీకు సార్ మాకు వాట్ ఈస్ దట్ సిగ్నల్ ప్రాబ్లం, నెట్ ప్రాబ్లం ఏమీ లేదు, చాలా తక్కువ. నార్మల్గా మీరు ఒక ఫోటో తీసుకుంటే ఎంత అవుతుందో దానికన్నా తక్కువ మెమరీ అవుతుంది. కాబట్టి ఒక సాధారణమైనటువంటి మొబైల్లో కూడా చేయొచ్చు. ఇదంతా ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఆన్సర్స్ రాశారనుకోండి, మీకు ఆన్సర్స్ కూడా లాస్ట్లో తెలుస్తాయి. ఎలా? ఫర్ ఎగ్జాంపుల్ ఒకటి మాత్రం కరెక్ట్ ఆన్సర్ రాసి మిగతా తప్పు రాస్తాను. ఇది HDFC బ్యాంకు, ఇది 225 కానీ తప్పు రాశాను. ఇది 1980, ఇది యాక్చువల్గా USA, ఇది జపాన్. మీకు ఎగ్జాంపుల్ కోసం తయారు చేశాను. ఇక్కడ యాక్చువల్గా ఉంది డేవిడ్ మాలా, కానీ నేను తప్పు చేశాను. చేసిన తర్వాత సబ్మిట్, ఇక్కడ లాస్ట్ లో సబ్మిట్ అంటూ ఉన్నట్టే ఇక్కడ చూడండి వచ్చేస్తుంది. ఇక్కడ చూడండి ఫస్ట్ వన్ కరెక్ట్, యువర్ ఆన్సర్ ఇస్ కరెక్ట్. ఇక ఈ HDFC బ్యాంక్ గురించి కొన్ని అంశాలు మీరు జనరల్ నాలెడ్జ్ గా స్టేటిక్ నాలెడ్జ్ తెలుసుకోవాల్సినవి. కేవలం HDFC బ్యాంక్ అని పెట్టడం కాదు, ఏమిటి HDFC బ్యాంక్, దానికి ఎందుకు, చైర్మన్ ఎవరు, ఎలా జరిగింది, ఏం జరిగింది, మీకు పరీక్షల్లో దానికి ఒకవేళ ప్రశ్న వస్తే అడగబోయేటటువంటి సమాచారం కూడా ఇక్కడ కింద ఇవ్వడం జరుగుతుంది. ఇక ఆ తర్వాత సేమ్ ఇక్కడ చూడండి ఆన్సర్ నేను 2020 పెడితే యాక్చువల్ రైట్ ఆన్సర్ ఇస్ 225. ఇక్కడ ఇన్కరెక్ట్ అని వచ్చింది, దాని కింద ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాడు. ఇక్కడ దిస్ ఇస్ కరెక్ట్ ఆన్సర్ ఏమిటి, న్యూజిలాండ్ గురించి ఏమిటి, దాని క్యాపిటల్ ఏమిటి, కరెన్సీ ఏమిటి, ప్రైమ్ మినిస్టర్ ఎవరు, నేషనల్ స్పోర్ట్ ఏమిటి, ఇవన్నీ స్టేటిక్ నాలెడ్జ్. ఇలా 5 క్వశ్చన్స్ కూడా ఇక్కడ ఇన్కరెక్ట్, ఇక్కడ ఎక్స్ప్లెనేషన్, ఇక్కడ ఇన్కరెక్ట్ ఎక్స్ప్లెనేషన్, ఇక్కడ కూడా ఇన్కరెక్ట్ ఎక్స్ప్లెనేషన్, కావాలని తప్పు చేశాను. ఇలా కేవలం మీకు చెప్పింది 5. మీరు ఇలా ఆన్సర్ చేస్తే మీరు ఎన్ని కరెక్ట్ చేస్తారో మాకు తెలుస్తుంది సర్వర్లో. మా సర్వర్కి లింక్ ఉంటుంది. మీకు ఎవరికి ఇవ్వాలంటే మేమే కండిషన్ పెడతాం, అందరికీ ఇవ్వం మేడం. కాబట్టి ఎవరైతే ఇంట్రెస్ట్ ఉంటారో వాళ్ళు చేస్తే తప్ప మళ్ళీ నెక్స్ట్ డే రాదనమాట. మీ మార్కులు కూడా మాకు తెలుస్తాయి, మీ పేరెంట్స్ కూడా పంపిస్తాం మార్క్స్. సూపర్విజన్ లేకపోతే చదువుతారా మేడం, లేరంటే ఇంత సైలెంట్ కూర్చుంటారా? దిస్ ఇస్ వాట్. నౌ కమింగ్ టు ది టాపిక్, దిస్ ఇస్ వాట్. కాబట్టి ఇలా కూడా ఫెసిలిటీస్ పెట్టారు. ఇంకా నెక్స్ట్ ఫెసిలిటీకి వస్తే ద అదర్ ఫెసిలిటీ, లాస్ట్ ఒక 2 పాయింట్స్ అంటే, ఈ యొక్క RS అగర్వాల్ పుస్తకం ఉందా, ఈ పుస్తకాన్ని కూడా స్కాన్ చేశాం మొత్తం. ఇది RS అగర్వాల్ పుస్తకం దాదాపు 700 పేజీలు ఉంది. ఇది ఒక పార్ట్, 700 పేజీలు ఒకటేసారి ఒక చోట పెట్టలేము మెమొరీలో. కాబట్టి ఇది ఒక 200 పేజీలు ఉన్నటువంటి ఒక పార్ట్. ఇలా 3 పార్ట్స్ ఉంది. ఇక్కడ చూడండి, ఇది మీకు కనబడకపోవచ్చు సక్రమంగా, బట్ ఐ ట్రై టు ఇంక్రీజ్ ఇట్స్ సైజ్. నంబర్స్, HCF, డెసిమల్ ఫ్రాక్షన్స్. చాలా మంది మిస్ అయ్యేది 2 చోట్ల జాబ్ తో. ఒకటి క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్, రెండోది ఇంగ్లీష్ లాంగ్వేజ్. MPC వాళ్ళకు క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ వచ్చిన ఇంగ్లీష్ లాంగ్వేజ్ దగ్గర మిస్ అవుతారు. మిగతా 2 జనరల్ నాలెడ్జ్ ప్లస్ రీజనింగ్ ఇవి అందరూ చేసుకుంటారు, ఇది పెద్ద విషయం కాదు. కాబట్టి వాటి కోసం ఏం కావాలి అనేటువంటి అంశాలు ఇక్కడ మీకు ఉంచారు. ఇక దీని తర్వాత అబ్జర్వ్ చేస్తే, ఇక డైలీ పేపర్ ఎలా చదవాలి, మేము గైడెన్స్ సెల్లో దాదాపుగా పేపర్స్, అన్ని పేపర్స్ వస్తాయి మాకు, ఫిజికల్ గా కాదు వర్చువల్ గా. వర్చువల్ అంటే మీకు ఐడియా ఉంటుంది, వర్చువల్ క్లాస్ ఉందా పైన రూమ్, అంటే ఉపాధ్యాయుడు ఉండడు కానీ పాఠం జరుగుతుంది. దట్ ఈస్ కాల్డ్ వర్చువల్. అవాస్తవికంగా వాస్తవికం. ఇలా వర్చువల్ లేనిది ఉన్నట్టు కానీ ఉంటుంది, బయటికి కనబడదు. ఫర్ ఎగ్జాంపుల్ దిస్ ఈస్ ఫిజికల్, యూ హ్యావ్ నాలెడ్జ్, దట్ ఈస్ వర్చువల్ విచ్ కెనాట్ బి టచ్ బట్ ఇట్ ఈస్ దేర్. ఇక దీని తర్వాత ఇక్కడ ఉన్నటువంటి పేపర్స్ ను అబ్జర్వ్ చేస్తే, ఈరోజు 5వ తేదీ కాబట్టి మనకు వచ్చినటువంటి పేపర్స్ చూడండి, ఇవన్నీ కూడా పేపర్స్ అన్నమాట. మనకు జ్యోతి వస్తుంది, ఆంధ్రప్రభ వస్తుంది, ప్రజాశక్తి వస్తుంది, సాక్షి వస్తుంది. ఈనాడు రాదు, చాలా మంది ఈనాడు అంటుంటారు. ఈనాడు రామోజీరావు యాది ఫ్రీగా ఇవ్వడు. అఫ్ కోర్స్ అది అనవసరమైన అంశం ప్రస్తుతం. దట్స్ వాట్ ఐఎమ్ సేయింగ్. నౌ కమింగ్, నేను చెప్తున్నా మేడం, బికాస్ ఒక ఆయన ఇలా ఫ్రీగా, ఎందుకు చెప్తున్నానంటే, ఒక ఆయన ఇలా ఫ్రీగా ఇస్తూ ఉంటే ఆయన ఏం చేశాడంటే కేసు పెట్టాడు ఆ వ్యక్తిపై. కేసు పెడితే, నేను సమాజ సేవ కోసం ఇస్తున్నానంటే
మేము వ్యాపారం చేస్తున్నది మా పేపర్ డబ్బులు పోతాయంటే అప్పటి నుంచి ఆయన ఆ పేపర్ తీసేశారు. సి సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద చాలా మంది ఫ్రీగా మెటీరియల్ ఇచ్చే వాళ్ళు ఉన్నారు. అలా ఇచ్చేటటువంటి ఒక వ్యక్తి నుంచి కలెక్ట్ చేస్తున్నా నేను డైలీ పేపర్స్. దాంట్లో ఇంతకుముందు ఈనాడు పేపర్ కూడా వచ్చేది. ఇలా చేస్తున్నారని ఎవరో రామోజీ అండ్ గ్రూప్ కు రిపోర్ట్ చేస్తే ఆయన తన పైన కేసు పెట్టాడు. కాబట్టి ఆయన రాస్తాడు క్షమాపణ. ఈ రోజు నుంచి ఈనాడు పేపర్ నేను ఇవ్వలేను, నా పైన కేసు పెడుతున్నారని తెలిసింది, నాకు సమాచారం వచ్చింది కాబట్టి అది తీసేస్తున్నా అన్నాడు. కాబట్టి ఐఎమ్ సారీ ఫర్ దట్. నా కమింగ్ టు ది టాపిక్. ఆ తర్వాత దీంట్లో హిందీ ఇంగ్లీష్ పేపర్స్ లో మీకు హిందూ దగ్గర నుంచి ఇండియన్ ఎక్స్ప్రెస్ దగ్గర మాక్సిమం మేడం 5 minutes. నో మేడం, ఐ గాట్ ఇట్. 5 minutes, మాక్సిమం 5 minutes. 120 కూడా అవసరం లేదు, 115. ఇప్పుడు 1:05 కావస్తుంది, 1:15 మాక్సిమం. ఓకే మేడం, దట్స్ గుడ్. దీస్ ఆర్ ది పేపర్స్. ఇంకా లాస్ట్ పాయింట్ నేను చెప్పాల్సినటువంటిది, లాస్ట్ 1 or 2 పాయింట్స్ అంటే దిస్ ఇస్ హిందూ పేపర్. మన గైడెన్స్ సెల్ కు ఇలా వర్చువల్ వస్తుంది. దీని యొక్క అడ్వాంటేజ్ ఏంటంటే హిందూ పేపర్, ఇది పేపర్ ప్రింటింగ్. మీరు ప్రింటింగ్ కాకుండా సార్ నాకు ఇంగ్లీష్ చదవడం రాదు అంటే ఈ యొక్క హిందూ పేపర్ అదే చదివి వినిపిస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇది కనిపిస్తుంది, ఫార్మర్స్ రిపీల్. నౌ లిజన్. Farmers firm on repeal of agriculture laws. Amrutcha rejects centre's proposal, calls Bharat Ashok Kumar, New Delhi. Dimming hopes of a compromise, a joint front of protesting farmer groups on Friday rejected the centre's proposals to amend the 3 contentious agricultural laws and called for a Bharat Bandh on December 8th to widen the agitation. The front. This facility is there in the guidance. మీరు నెట్ ఉంది కాబట్టి ఓపెన్ చేసి కూర్చుంటే కదా ఆడ ఏమోసారి నాకు చదివేది రాదంటే అది చదివి వినిపిస్తుంది, మనం ప్రొనౌన్సియేషన్ కూడా తెలుసుకోవచ్చు. సేమ్ ఇదే విధంగా బిజినెస్, సేమ్ ఇదే విధంగా ఎకానమీ అనేది మన నేషన్ కు బ్యాక్ బోన్. ఆర్థికం అన్నటువంటిది వెన్నెముక కాబట్టి కేవలం ఎకనామిక్ న్యూస్ పైన చాలా పేపర్స్ వస్తాయి. అందులో ఒకటి బిజినెస్ లైన్ అని, ఇది కూడా మీకు చదివి వినిపిస్తుంది సేమ్ అదే విధంగా. ఎలాగైతే ఈ 2 పేపర్స్ కూడా గైడెన్స్ సెల్ కి వస్తాయి. దే ఆర్ మై పర్సనల్ సబ్స్క్రిప్షన్, ఐ కెప్ట్ ఇట్ ఫర్ ది స్టూడెంట్స్. ఇక దీని తర్వాత లాస్ట్ ఒక పాయింట్ నేను చెప్పాలి, అది చెప్పిన తర్వాత ముగిస్తాను. ఇంతకు ముందు ఒక 10 years బ్యాక్, ఇది లాస్ట్ పాయింట్, 10 years బ్యాక్ 10-12 years బ్యాక్ మన కాలేజ్ కు సబ్స్క్రిప్షన్స్ ఉండేది మ్యాగజైన్స్. మీరు చూస్తే ర్యాక్ లో ఫ్రంట్ లైన్ అన్ని రకరకాల మ్యాగజైన్స్ పాత ఉంటాయి. ఆ తర్వాత సబ్స్క్రిప్షన్ లేకుండా పోయింది బికాస్ ఆఫ్ మెనీ అదర్ థింగ్స్. ఇక ఆ లేకపోవడం వల్ల స్టూడెంట్స్ కు మేలు జరగదన్నటువంటి ఉద్దేశంతో నా పర్సనల్ సబ్స్క్రిప్షన్ మ్యాగ్స్టార్ అని ఒక కంపెనీ, దాంట్లో మీరు వర్చువల్ గా దాదాపుగా 5,000 మ్యాగజైన్స్ కు పైన చదవచ్చు కూర్చో. 5,000 మ్యాగజైన్స్ ఆఫ్ ది వరల్డ్ యూ కెన్ రీడ్ ఇఫ్ యు ఆర్ ఇంట్రెస్టెడ్. ఈ 5,000 మ్యాగజైన్స్ కూడా అన్ని కూడా వర్చువల్ గా కెరీర్ గైడెన్స్ సెల్లో పెట్టారు. దీంట్లో ఇంకొక అడ్వాంటేజ్ ఏంటంటే ఇవన్నీ కూడా చూడండి మీకు కనిపిస్తుంది, పెద్దగా చేయలేదు, దీనికన్నా పెద్దగా మనకున్న ఫెసిలిటీస్ తో. ప్రతి పీరియడ్ నుంచి కూడా ఒక 10 minutes కట్ చేసి we have created our daily కెరీర్ గైడెన్స్ దాన్ని మీ ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ అన్నిటి కూడా ఆ అవర్స్ లో చేసుకోవచ్చు. సో ఎవ్రీ డే యు విల్ గెట్ 1 hour extra. Okay, so we will incorporate all such activities and facilitate you to visit library, career guidance and so many other activities in that. Okay, timetable లోని incorporate చేస్తాం. So in that way the timetable is designed. ఇక మీకున్నటువంటి పుస్తకాలు చాలా మంది కొనలేమంటున్నారు కదా, మీరు స్కిల్ సెంటర్ కు కానీ లేకపోతే కెరీర్ గైడెన్స్ సెల్కి వస్తే కానీ మీ ఈ పరీక్షకు సంబంధించి రాబోయే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కు సంబంధించి కొన్ని పుస్తకాలను నేను సెలెక్ట్ చేసి పెట్టాను. ఫేవరెట్ కూడా వాళ్ళ చిల్డ్రన్ కోసం యూస్ చేసుకోవచ్చు. Of course. They are most welcome. Last time స్కిల్ సెంటర్ కానివ్వండి లేదంటే కెరీర్ గైడెన్స్ కానివ్వండి మన లైబ్రరీ కానివ్వండి, ప్లీజ్ మేక్ బెస్ట్ యూజ్ ఆఫ్ ఇట్. మేడం చెప్తున్నారు కాబట్టి ఒక చిన్న ఎగ్జాంపుల్ జరిగిన సంఘటన చెప్తున్నా. పేరుతో ఇదే కళాశాల లెక్చర్ గా పనిచేశారు ఒక మేడం గారు, రిటైర్ అయ్యారు. ఆ మేడం గారు గైడెన్స్ సెల్కి వచ్చేవాళ్ళు, లెక్చర్ గా ఉన్నప్పుడు ఆ తర్వాత ప్రిన్సిపల్ అయ్యారు. దట్స్ డిఫరెంట్ ఇష్యూ.
ఆ మేడం గారు వచ్చినప్పుడు కూర్చొని విజ్డమ్ అని ఒక మ్యాగజైన్ తెప్పించేవాళ్ళు. అది తీసుకొని మేడం గారు రాసుకుంటున్నారు. నేను అడిగాను, ఏంది మేడం రాసుకుంటున్నారు అని అంటే, విజ్డమ్ బుక్ లో ప్రతి పేజీలో కూడా లాస్ట్ లో ఒక సేయింగ్ ఆఫ్ గ్రేట్ పర్సన్ వస్తుంది. అది రాసుకుంటున్నారు. ఎందుకు మేడం రాసుకుంటున్నారంటే, సార్ మా అబ్బాయి డాక్టర్ కాబోతున్నాడు, మా అబ్బాయికి కావాలి. ఐ టోల్డ్ యూ మేడం, వీఆర్ ఫీలింగ్ ద స్కేర్సిటీ ఆఫ్ ద రీడర్స్. If you want the book, you can take it with you. You return it after 3 or 4 days, no problem. You see, being a lecturer, they know the value of that lights, great lights. If the student comes, what will be their future? We are going to invite the students and lecturers to go on junior colleges. Next program again. ఇక్కడ దిస్ ఇస్ ఈ బుక్స్ అన్ని కూడా అర్థమెటిక్ కానివ్వండి, ఇంగ్లీష్ కానివ్వండి, ఇవన్నీ కూడా మీకు అవసరమైనటువంటి ఇంగ్లీష్ పైన, అర్థమెటిక్ పైన, రీజనింగ్ పైన ఈ బుక్స్ అన్ని కూడా ఫ్రీగా దొరుకుతుంది. దే ఆర్ అవైలబుల్ ఫ్రీ. మీరు కూర్చోవాల్సింది సిస్టమ్ ముందర కూర్చోవాలి అంతే. సార్ ఎలా అని మీరు అనొచ్చు. దట్ ఈస్ లెట్ మీ టెల్ యూ. ఫర్ ఎగ్జాంపుల్ ఒక్కటి మాత్రం నేను చూపించి నా యొక్క ప్రెజెంటేషన్ ముగిస్తాను. దిస్ ఇస్ ఫర్ ఎగ్జాంపుల్, ఇఫ్ యూ వాంట్ టు అర్థమెటిక్ జనరల్ సైన్స్ ఉంది. ఈ జనరల్ సైన్స్ ను మీరు ఓపెన్ చేస్తే ఇలా ఈ పాస్వర్డ్ అన్ని కూడా మేము పెట్టాము ఆల్రెడీ. మీరు జస్ట్ క్లిక్ చేయాలి అంతే. There is a problem with the system, the computers. Net problem in the broadcast. Just a minute, let me connect it. Well, then where is it? Now it has come. You see that this is general science. So ఈ presentation జరిగినంత సేపు మీ మైండ్ లో ఒక ప్లాన్ ఆఫ్ యాక్షన్ అనేది డిజైన్ అయిపోతూ ఉండాలి. ఓకేనా? నేను చెప్పేస్తున్నాను, టైం టేబుల్ లో కూడా మీకు ఈ అవర్స్ పెట్టేస్తాము. సో మీ ఫ్రెండ్ వస్తుందా లేదా అనవసరం. సో లాస్ట్ 2 పాయింట్స్. ఇక దీని తర్వాత ఈ హిందూ చదవాలంటే చాలా కష్టం కొద్ది మందికి. దీనికి ఏం చేసాం, డిక్షనరీ చూడాలి అనేటువంటి దానికి కూడా ఏం చేసామంటే ప్రాబ్లం లేకుండా, ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఒక పదం అర్థం కాదనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఇక్కడే లాస్ అన్న పదం అర్థం కాదు. ఒక యాప్ వేసాము, దీనిపైన ఇలా డబుల్ క్లిక్ చేసి కంట్రోల్ W కొట్టారనుకోండి, ఇక్కడ చూడండి డిక్షనరీ పాపప్ అవుతుందా? అంటే ఈ యొక్క ఇక్కడ వచ్చేసి మీకు కనబడడం ఇక్కడ లాస్ అని ఇక్కడ ఆ పదం వచ్చేసింది. మీకు ఏ పదం కావాలంటే ఫర్ ఎగ్జాంపుల్ వ్యాక్సిన్ మీకు పేరు తెలియదు, దాన్ని సెలెక్ట్ చేయడము కంట్రోల్ W కొట్టడం, ఇక్కడ వ్యాక్సిన్ అని వచ్చింది. కాబట్టి ఇంగ్లీష్ నాకు రాదు అని కాకుండా మీకు ఈజీగా ఉండడానికి పాపప్ డిక్షనరీ కూడా పెట్టేశాం. ప్రతి సిస్టమ్ లో ఉంది. గైడెన్స్ సెల్ లోను స్కిల్ సెంటర్ ఇంకా వేస్తున్నాము. గైడెన్స్ సెల్ ఆల్రెడీ నేను పెట్టేశాను. కాబట్టి నాకు అర్థం తెలియదు సార్ అని తప్పించుకోవడానికి లేదు. ఇక దాంతో పాటు మీకు ఇంకా ఒక విషయం ఏంటంటే, సార్ ఈ హిందూ చదవాలంటే నాకు కష్టం, పెద్ద వాళ్ళకి కష్టం, పదాలు కష్టంగా ఉంటాయంటే, తెలంగాణ వాళ్ళు తెరాస వచ్చిన తర్వాత ఒక పేపర్ స్టార్ట్ చేశారు, తెలంగాణ టుడే. వాళ్ళు పిల్లవాళ్ళ కోసం ఏం చేశారంటే అదే పేపర్ ను ఈజీ వర్డ్స్ తో స్టూడెంట్ ఎడిషన్ అని పెట్టారు. ఇది సేమ్ హిందూకి ఆపోజిట్ గా తెచ్చింది. దాంట్లో వాళ్ళు ఏం చేశారంటే స్టూడెంట్స్ కు కష్టమైన పదాలు కాకుండా సులభమైన పదాలతో స్టూడెంట్ ఎడిషన్ అని పెట్టారు. నార్మల్ పేపర్ 18 పేజీలు 22 పేజీలు ఉంటుంది, ఇది 4 పేజీలు మాత్రమే ఉంటుంది. ఇవన్నీ కూడా మీకు 8th క్లాస్ 9th క్లాస్ పిల్లవాళ్లకు వచ్చే పదాలతోనే రాశారంట. మీ జనరల్ నాలెడ్జ్ పెరుగుతుంది. లీజర్ ఫ్యాక్ట్స్, ప్రపంచం గురించి మీరు తెలుసుకోవాల్సింది, వైల్డ్ లైఫ్, అమెజాన్ రివర్ ఎలా ఉంది. ఈ పేపర్ కూడా డైలీ మీ యొక్క వాట్సాప్ కు పంపిస్తాం. మా యొక్క గైడెన్స్ సెల్ లో ఉంటుంది, స్కిల్ సెంటర్ లో కూడా ఉంటుంది. కాబట్టి డైలీ కొద్దిసేపు చదవడం వల్ల ఏం తెలుస్తుంది. ఇక లాస్ట్ పాయింట్, ఈ యొక్క మింట్ అనేటువంటి ఒక పేపర్ వస్తుంది. ఇది ఇంటర్నేషనల్ పేపర్, ఏషియాలో ప్రింట్ అవుతుంది, మన ఇండియాలో కూడా ప్రింట్ అవుతుంది. ఈ పేపర్ ఎకానమీ పైన, మంచి పాలసీస్ పైన దీనికి మించిన పేపర్ లేదు. ఇది కూడా మీకు గైడెన్స్ సెల్ లో ఫ్రీగా పెట్టారు. కాబట్టి ఈ అంశాలన్నీ కూడా ఉన్నాయి. సాటర్డే రోజు లీజర్ గా మనిషి ఎలా ఉండాలి రకరకాల ఆర్టికల్స్ వస్తాయి, సండే వస్తుంది కాబట్టి ఇవి గైడెన్స్ సెల్ లో వాటిలో పెట్టినటువంటి. లాస్ట్ మేడం పర్మిట్ చేస్తే ఒక్క 2 నిమిషాలు, ఐ హావ్ కమ్ టు ది ఎండ్. లాస్ట్ ఏంటంటే మీకు ఇందాక దట్స్ వాట్ మేడం. ఇక లాస్ట్ వన్, మీరు మ్యాథ్స్ చాలా మందికి ప్రాబ్లం కదా లెక్కలు, దానికోసమే ఇలాంటి వీడియోస్ పెట్టాను. ఈ ఒక్క వీడియో మీరు వినేస్తే అయిపోతుంది. ఐ విల్ కంక్లూడ్ మై ప్రెజెంటేషన్. జస్ట్ ఇట్ ఈస్ కమింగ్. మనం ఆర్ఎస్ అగర్వాల్లో 3 చాప్టర్లు కంప్లీట్ చేసుకున్నాం. ఆర్ఎస్ అగర్వాల్ బుక్ ను ప్రతి చాప్టర్ కూడా ఒక ఆయన ఇలా మ్యాథమెటిక్స్ చేసి పెట్టాడు తెలుగులో. ఈ వీడియోస్ అన్ని చాప్టర్స్ ఉన్నాయి మన దగ్గర. ఆల్ చాప్టర్స్ వి హావ్. జస్ట్ 4వ చాప్టర్ వచ్చేసి సరాసరి. సో దీన్ని ఇంగ్లీష్ లో యావరేజ్ అని అంటారు. సో సరాసరి కనుక్కోమని ఇలా ఒక ప్రాబ్లం తీసుకుంటాను తెలుగులో. సో ఇప్పుడు మన ఫార్ములా ఏంది? నేను ఫాస్ట్ ఫార్వర్డ్ చేస్తున్నా, టైం లేదు కాబట్టి
ఇది దాదాపుగా సరాసరి పైన 15 నిమిషాల వీడియో. కాబట్టి సరాసరి లెక్కలన్నీ వచ్చేస్తే తెలుగులో పెట్టే. మేడం ఇది మేడం మేడం ఇది థర్డ్ చాప్టర్ మేడం. ఇది థర్డ్ చాప్టర్ మేడం. ఫస్ట్ చాప్టర్ నెంబర్స్ నుంచి స్టార్ట్ అవుతుంది. నేను ఈజీగా ఉండడానికి తెలుస్తుంది కాబట్టి పెట్టాను. ఫస్ట్ చాప్టర్ నుంచి ఉన్నాయి. ఇక లాస్ట్ అండ్ ఫైనల్. ఎస్ లాస్ట్ వన్ పాయింట్ ఐ లీవ్. ఐ హ్యావ్ 3 minutes ఆఫ్ టైం. కాబట్టి ఈ టైంలో వెన్ ఐ రిక్వెస్టెడ్ మేడం టు మేక్, బికాస్ నౌ దిస్ ఇస్ ద డిజిటల్ ఎడ్యుకేషన్ ఈస్ పర్వేడింగ్ ద ఎంటైర్ వరల్డ్ చెప్పినప్పుడు మేడం గారు అది మెసేజ్లో కూడా పెట్టారు. అంటే మీ మెసేజ్లో కాదు, హయ్యర్ అథారిటీస్కు, ప్లస్ దానిపైన స్ట్రెస్ కూడా చేస్తున్నాము. కాబట్టి ఇప్పుడు మనం ఈ సెటప్ అంతా తీసుకొని చేస్తున్నాం. కానీ ఒక ఐఐటిలో చదివినటువంటి కొద్దిమంది కురవాళ్ళు ఏం చేశారంటే ఒక ఇన్స్ట్రుమెంట్ తయారు చేశారు. అది ఏ గోడనైనా కూడా వర్చువల్ బోర్డుగా మార్చేస్తుంది. ఏ గోడనైనా కూడా మీరు జస్ట్ దాని ముందర పెట్టాలి. అలా ఇంత సరంజామా అవసరం లేదు దానికి. కేవలం ఒక బాక్స్, ఆ బాక్స్ తీసుకొని ముందర పెట్టేస్తే ఆ గోడ వచ్చిందేనో మీకు వర్చువల్ క్లాస్ గా మారిపోతుంది. అది ఎలా ఉంటుంది అది కూడా దగ్గరలో రాబోతుంది. మీకు శుభవార్తగా అది ఒక్కటి చెప్పి నా యొక్క ప్రజెంటేషన్ ముగిస్తాను. With this, I have come to the end of my presentation. I am really thankful for your patience as well as for the opportunity that is given by Principal Madam, especially for the patience sitting of my colleagues, because generally teachers don't have the habit of sitting at one place, because they know speaking rather than listening. Really, from the bottoms of my heart, I am really thankful to all my colleagues. Thank you very much.